ఫిలేమోన్ తీతు తర్వాత ఉంటుంది. ఒకే ఒక్క అధ్యాయం ఇది. ఫిలేమోను 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసేము కొసరము నిన్ను వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మీ బలిష్టమైన బాహువుల కింద 2024 సంవత్సరమంతా కాపాడి రక్షించిన ఆయన మరి క్షేమకరంగా 25వ సంవత్సరంలో ప్రవేశపెట్టి ఇదిగో మొదటిగా ఇస్తున్నటువంటి పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నేను ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు మీ లేఖనాలను ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను నిలబడబోతూ ఉన్నాను. దయతో నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులను బట్టి వందనాలు ఆయన. కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. ఇదిగో తండ్రి, మాకు 9వ తేదీ నుంచి మీరు మాకు ఇస్తున్న పరిశుద్ధ సమాజ కూడికల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ గానపరుస్తున్నాను ఆయన. అందుకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు మరి సైమన్ అలాగే తండ్రి మరి సతీష్ పంచడానికి తీసుకెళ్తా ఉన్నారు నాయన. మరి ఎక్కడెక్కడ నిమిటలు తిరుగుతారో మరి గణపరు, భువనపల్లి, మందలపర్రు ఈ ప్రాంతాలకు వెళ్ళబోతుండగా వారి బండికి ముందు వెనుకుండండి. క్షేమకరమైన ప్రయాణ నిమిటలకి ఏర్పాటు చేయండి. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి తిరిగి వచ్చేంత వరకు ముందు నడిపించి వెనకుండి కావలి కాయండి నాయన. ఆహ్వానాలు అందుకున్నవారు ఆయన మరి ప్రేరణ పొంది నిశ్చితమైతే ఈ కూడికలకు హాజరయ్యేలాగున సహాయం చేయమని మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. ఈ వేళకి మట్టుకే నూతన సంవత్సరంలోని మొదటి పునరుత్థాన దినానికి మీకు అందరికీ ఆహ్వానం. తర్వాత మర్చిపోతాం. ఆ మొదటిది మట్టుకే గుర్తుంటుంది మనకి. తర్వాత జరిగిపోతూ ఉంటాయి, ఇంకా అన్నీ మర్చిపోతాం. 52 మొదటిది ఇది. ఇంకొక 51 ఉన్నాయి. కొత్త సంవత్సరంలో ఏమనుకుంటాం మనం? కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా ఇలా కొత్త బట్టలే తొడుక్కోవాలని. కొత్త సంవత్సరంలో మటను చికెను వండుకుంటాం, చక్క బిర్యానీలు కూడా. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రకంగానే భోజనానికి లోటు లేకుండా ఉండాలి నాయన అని చెప్పేసి అవి కొత్త సంవత్సరంలో ఎవరైనా నీసి తినకుండా ఉన్నారా? కొత్త సంవత్సరం ఎవరు ఉండరు, ఖచ్చితంగా తింటాం. అలాగే ఈ కొత్త సంవత్సరంలో నేను ఇంక లేట్కి వెళ్ళకుండా ఎర్లీకి వెళ్ళిపోయి ఈ సంవత్సరం అంతా ఇలానే వెళ్ళాలని అనుకున్నారు ఎవరన్నా? అనుకున్నారు. మన బళ్ళు దొరకట్లా, విమానాలు దొరకట్లా, మందిరం పక్కన ఇల్లున్నా ప్రారంభానికి రాలేకపోతున్నాం. కొత్త సంవత్సరంలోనే లేటు. ఎందుకంటే ఎప్పుడు ఇలాగే వెళ్ళాలి నాయన, ఎప్పుడు ఎర్లీగా వెళ్ళకూడదు. ప్రతి పునరుత్థానం ఇలా ఆలస్యంగానే వెళ్ళాలా. ఇది పెదనండ కొల నుంచి ఆ పిల్ల వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది. పాటలు ఇంజనీర్ గారు హైదరాబాద్లో ఇంజనీర్ తను,
చలవలకు వచ్చింది. ఇప్పుడు పెదనెడకోళ్ళ నుంచి వచ్చింది ఇక్కడికి. తాడేపల్లిగూడ నుంచి వచ్చింది, అక్కడ ఉంది అమ్మాయి. వాళ్ళకేం బస్సులు దొరకవేమని భయం కాబట్టి గమని వచ్చేస్తారు. మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి కదా, అందుకని మనం ఆలస్యంగా వస్తామా. కొత్త సంవత్సరంలోనైనా మనం కొత్తగా ఆరంభించొద్దా? టైంకి వచ్చేసి ఇలాగే ప్రతి సంవత్సరం ఈ రకంగానే నేను టైం కల్లా వచ్చేయాలి. అయినా ఎంత ప్రయత్నం చేస్తున్నా రాలేకపోతున్నాను. ఈ సంవత్సరం అయినా ఖచ్చితంగా 9 గంటలకు నేను మందిరంలో ఉండాలా, అలా ఉండేలా చేయమని చెప్పేసి మరి దేవుని అడిగారా. ఏ సంవత్సరాలు పోతా ఉంటాయి, ఎంతేగాని మన అలవాట్లు ఎక్కడ మార్చుకుంటాం, తొందరగా మారిపోతాయండి, అంతే కదా. అలా సరిపుచ్చుకుంటే ఇంకేది నేర్చుకోలేం. ఏదో ఒక కమిట్మెంట్ ఉండాలి కదా మనకి. ఈ సంవత్సరం వ్యాపారంలో నష్టపోయాం, అలా కాదు, మేలైన రీతిని చక్కగా మనం వ్యాపారం చేయాలి, ప్రచారం చేయాలి, అవసరమైతే కొంతమంది కమిషన్లు ఇవ్వాలి, వాళ్ళందరినీ తీసుకొచ్చేలాగా అని కమిట్మెంట్ వ్యాపారస్తులకు ఉంటుంది. లేకపోతే ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఒకటి కొంటే 2 ఫ్రీ. ఎందుకు? వ్యాపారాన్ని పెంచుకోవడానికి అందరినీ పిలుస్తారు, అవును కదా. ఊరినే ఇచ్చేస్తాడా? 3 రేట్ వేసేసి ఇదిగా ఒకటి, దీని రేట్ ఇది కొంటే ఈ 2 ఫ్రీ అంటాడు. 3 రేటు అందులోనే ఉంటుంది. మనం అనుకుంటాం ఒకటి కొంటే 2 ఇచ్చేసాడు అని చెప్పేసి. నిజమా? నష్టపోతాడు వ్యాపారం చేసేవాడు, నష్టం పెట్టుకుంటాడా? ఎవరు పెట్టుకోరు. ఏది కొన్నా 100 అంటాడు ఒకడు, 25 రూపాయలది పెడతాడు, అది 100 అంటాడు, 100 రూపాయలది పెడతాడు, అది 100 అంటాడు. మొత్తం మీద యావరేజ్ని లాభం వచ్చేది. ఏది కొన్నా 100, బేరాలు గీరాలు లేవిక, ఏది కొన్నా 100. వ్యాపార టెక్నిక్ అది, వాడు అలా వ్యాపారం చేసుకుంటాడు. ఇలాగే కదా ఎవరి పెట్టుకోవాలి. ఇది ఇదంతా బెటర్మెంట్ కోసమే కదా. మరి మనం ఈ స్పిరిచువల్ ఈ డెస్టినీ కోసమే మనం కూడా బెటర్మెంట్ తీసుకోవద్దా? మంచి నిర్ణయాలు తీసుకోవద్దా? తీసుకోవాలి. ఈ సంవత్సరమైనా 2025 సంవత్సరమైనా నేను అన్ని పునరుత్థాన దినాలకి ఇన్ టైము నేను మందిరంలో ఉండాలి అనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి కదా. అది కదా మనకి మంచిది. సరే సరే అండి, చదవబడిన లేఖన భాగంలోకి వచ్చేద్దాం. మరి ఈ సంవత్సరపు సార్వత్రిక వాగ్దానంలోని మొదటి మాట ఏమిటి? మొదటి మాట ఏంటి? ఇదిగో నేను సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. ఇదిగో నేను సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. ఆ మాటకు మరి మొదటి ప్రథమ ఫలంగా ఈ రోజున మనం ఈ ఫిలోమోను పత్రిక, మనం మామూలుగా అయితే ఫిలోమోను అంటాం, కానీ ఇది వాస్తవానికి అది ఫిలోమోను కాదు, ఫిలేమోను. అయితే అలవాటు అయిపోయింది ఏంటంటే ఫిలోమోను, లో పెడతాం, లేకపోతే ఫిలోమోను అంటాం, కానీ ఫిలేమోను. ఈ పత్రిక పౌలు గారు ఎక్కడి నుంచి రాశాడు? చెరసాలలో ఉండి రాశాడు. ఫిలిప్పీలో చెరసాలలో ఉండి రాశాడు. చెరసాల పత్రికల్లో ఇది ఒక 4వది. ఇది చెరసాలలో ఉండి రాసిన పత్రికల్లో ఇది 4వ పత్రికగా మనకి ఉంది. అప్పుడు సుమారుగా ఆయన 60-63 ఈ మధ్య కాలంలో, శకం 60-63 ఈ మధ్య కాలంలో ఆయన ఫిలిప్పీలో చెరలో ఉన్నవాడుగా ఉన్నాడు. ఆయన రోమ్లో చెరలో ఉన్నటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అక్కడుండి రాసినటువంటి ఈ పత్రిక యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పోర్షన్.
అంటే స్థానం. పోర్షన్ అంటే స్థానం. ఈ నాటికలో నా పోర్షన్ ఏంటి అంటాం, అంటే నా స్థానం ఏంటి? అందులో కొంతమంది నటులు ఉంటారు, కొన్ని పాత్రలు ఉంటాయి కదా. ఒక నాటిక అంటే అందులో కొన్ని పాత్రలు ఉంటాయి. ఒక్కొక్క పాత్రది ఒక్కొక్క స్థానం. ఒకటి తండ్రి స్థానం, ఒకటి తల్లి స్థానం, ఒకటి కుమారుడి స్థానం, అలా ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా ఈ పత్రికలో పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒక పోర్షన్ గురించి మాట్లాడుతున్నాడు, ఒక స్థానం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి పోర్షన్, ఎవరి స్థానం అంటే ఓనేసిము యొక్క పోర్షన్, ఓనేసిము యొక్క స్థానం. దాని గురించి పౌలు గారు ఆయన చెరసాలలో ఉండి ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక, అది రాసి ఓనేసిము చేతికిచ్చి పంపించాడు. ఓనేసిము చేతికిచ్చి అది పంపించాడు. మామూలుగా అంతకుముందు అయితే ఎఫెసీయులు రాసిన పత్రిక, కొలస్సీయులు రాసిన పత్రిక అవి తుకికు చేత పంపించాడు. తుకికు. ఈ పత్రిక అయితే అది రాసింది కూడా ఓనేసిము గురించే. ఓనేసిము గురించి రాసినటువంటి పత్రికని ఓనేసిము చేతికిచ్చి పౌలు కొలస్సలో ఉన్నటువంటి ఫిలెమోనుకు పంపించిన వాడుగా ఉన్నాడు. అంటే ఈ పత్రికలో ప్రధానంగా రాసిన పౌలు గారు కనబడతారు. ఎవరి కోసం రాశారో ఓనేసిము కనబడతాడు. అది ఎవరికి రాశారో ఆ ఫిలెమోను కనబడతాడు. సింపుల్గా ఒక 25 వచనాలు మాత్రమే, చాలా చిన్న పత్రిక. ఇది పెద్ద లెక్కలోనిదా అంటే అది పౌలు గారు రాశారు కాబట్టి అది లెక్కలోకి వచ్చింది. పౌలు రాసిన పత్రిక ఓ చిన్న పత్రిక. గ్రంథస్థాలు సంపుటిలో చేర్చేటప్పుడు చిన్న చిన్న అట్లను తీసి పక్కన పెట్టేస్తారు. కానీ ఈ ఒకే అధ్యాయమైన చాలా చిన్న ఉత్తరమైనా సరే ఈ ఉత్తరానికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. విషయాన్ని చాలా జాగ్రత్త పరిచి ఈ కొత్త నిబంధనలో చేర్చారు. ఏంటి ఈ పత్రిక పేరేంటి? ఫిలోమోను కాదు. ఫిలోమోను మనకు అలవాటు అయిపోయింది. నేను కూడా ఫిలోమోనే అనుకోండి, కానీ ఇది ఫిలోమోను కాదు. ఫిలేమోను అంటే దీనికి అర్థం ప్రేమించువాడు. ఫిలేమోను అంటే దీనికి అర్థం ప్రేమించువాడు, ప్రేమించువాడు అని అర్థం అన్నమాట. అటువంటి పేరు కలిగినటువంటి వాడు ఈ ఫిలేమోను. కొలస్సలో ఉన్నటువంటి సంఘానికి ఈయన అధ్యక్షుడు. కొలస్సలో ఉన్నటువంటి సంఘానికి ఈయన అధ్యక్షుడు. ఇంకా ఈయన ఇంట్లోనే సంఘం ఉంది. అది మనకి 1 నుంచి 3 వచనాల్లో మనకి కనబడుతుంది. ఈయన ఇంట్లోనే ఉంది సంఘం. నీ ఇంట ఉన్న సంఘమునకును అని చెప్పి రాశాడు. ఈ ఫిలెమోను తన ఇంట్లోనే సంఘాన్ని పెట్టుకున్నాడు. ఇక ఇందులో ఇద్దరు పేర్లు మనకి కనబడతాయి. అప్పియా అంటే ఈమె ఫిలెమోను భార్యగా బైబిల్ పండితులు చెబుతారు. అయితే ఇందులో మన సహోదరి అయినా అని సంబోధించాడు పౌలు గారు. ఈమె ఈ ఫిలెమోను భార్యగా చెప్తారు. ఆ తర్వాత యోధుడు, తోడి యోధుడు అని చెప్పేసి ఇక్కడ అర్కిప్పును ప్రస్తావించాడు. ఈ అర్కిప్పు ఎవరంటే ఈ ఫిలెమోను కుమారుడుగానే చెప్తారు. అంటే ఎందుకు ఈ ఫిలెమోనుకి ఇంత ప్రాధాన్యత వచ్చింది? కొలస్సలో పట్టణంలో తన ఇంటిలోనే గొప్ప సంఘాన్ని నడిపిస్తూ దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు ఆ పరిచర్యలో తన భార్యను తన కుమారుణ్ణి కూడా చాలా బలంగా ఉపయోగించినటువంటి వాడు ఉన్నాడు. అందుకని తన భార్య ప్రస్తావన వచ్చింది, తన కుమారుని ప్రస్తావన కూడా వచ్చింది. వచ్చి ఏం చెప్తాడు ఈయన? ఇది నేను మీకు నా స్వహస్తాలతో రాస్తున్నాను అంటాడు. నా స్వహస్తాలతో
నేను రాస్తున్నాను దీన్ని 19వ వచనంలో మనకు కనపడుతుంది. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను అంటాడు. నేనే ఆయన స్వహస్తంతో రాసిచ్చాడు. అంటే కొంతమంది కొన్ని పత్రికలు ఆయన రాయలే, ఆయన చెప్తుంటే తుక్కికు లాంటి వాళ్ళు రాశారు. ఆయన చెప్తా ఉంటే రాశారు వాళ్ళు. కానీ ఇది మటుకు తన స్వహస్తాలతో ఆయనే రాసిన పత్రిక అంటాడు. అంటే స్వహస్తాలతో రాసినటువంటి పత్రికకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎంతో ముఖ్యమైనది అయితేనే కదా నేరుగా మనుషులు రంగంలోకి దిగుతారు. చాలా ముఖ్యం, అన్నీ ముఖ్యమే. అయితే ఇందులో మరీ ఇంత ఇంపార్టెంట్ అన్నమాట. దాని గురించి తానే విషయాన్ని రాయాల్సి వచ్చింది. కాబట్టి ఈ పత్రికలో కనపడే ముఖ్యమైన 3 పాత్రలు ఏంటి? ఒకటి, రచయిత అయినటువంటి పౌలు ఎవరికి రాశాడు? అతనైన ఫిలెమోను. ఎవరి కొరకు, ఎవరి నిమిత్తం రాశాడో ఆ ఓనేసిము. ఈ 3 ప్రధాన పాత్రలుగా మనకి ఇందులో కనబడుతూ ఉంటారు. ఓనేసిము అంటే అర్థం ఏంటంటే సహాయకరమైన అని. చాలా సహాయకరమైనటువంటి వాడి ఓనేసిము. సహాయకరమైన అని. మరి ఇంత చక్కటి పేరు కలిగినటువంటి వాడు ఎందుకు ఈ ఫిలెమోనుకు దూరం అయిపోయాడు? ఫిలెమోను ఇంట దాసుడు. ఇతను ఓనేసిము ఫిలెమోను ఇంటి దాసుడు, ఇంట ఉండేవాడు. అతనికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు కూడా ఫిలెమోను. కానీ అటువంటి వాడు ఫిలెమోనుకు దూరం అయిపోయాడు. అలాంటి వాని గురించి పౌలు ఒక సిఫారసు లెటర్ రాయాల్సి వచ్చింది. ఎందుకు? ఏమైంది? ఏం జరిగిందంటే, మరి ఇప్పుడు ఫిలెమోను గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు ఈయన. చాలా గొప్పగా చెప్తున్నాడు. ఎంత గొప్పగా చెప్తారంటే 10వ వచనం నుంచి చూస్తే ఇందులో ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఓనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అంటాడు. ఎందుకు పౌలు ఈ సిఫారసు లెటర్ రాయాల్సి వచ్చింది? ఈ ఓనేసిము చేసింది ఏంటి? చాలామంది ఓనేసిములా దారి తప్పుతూ ఉంటారు. కొంతమంది చాలా మంచివాడే, కానీ ఏ కారణం చేతను ఆ ఇంటి తప్పు చేసి ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు రోమ్కి. అతను ఈ ఫిలెమోను ఇంటికి సంబంధించినటువంటి వాటిని కొన్ని దొంగిలించి ఈ ఇంటి నుంచి ఆయన రోమ్కి పారిపోయి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. పారిపోయాడు. 18, 19 వచనాలు చూడండి. అతడు నీకు ఏ కష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చము. ఫిలెమోనుకు ఈ ఓనేసిము కష్టం కలిగించాడు. ఈ ఓనేసిము ఫిలెమోనుకు నష్టాన్ని కూడా కలిగించాడు. కాబట్టి ఇప్పుడు ఫిలెమోను యొక్క హృదయం ఎలా ఉంటుంది ఓనేసిము పట్ల? నేను నా ఇంట బిడ్డలాగా నన్ను అంతగా ప్రేమించి నా ఇంట్లో ఉంచుకొని నిన్ను చేస్తుంటే నాకే ద్రోహం చేశాడా? ఆ ఇంట వస్తువు పోయిన దానికంటే కూడా చేసిన పని ఎక్కువ కష్టాన్ని కలిగిస్తుంది మనసుకి. ఆ వస్తువుదేముంది, డబ్బులు పెడితే వచ్చేస్తుంది. కానీ నమ్మినటువంటి వ్యక్తి ఆ రకంగా చేశాడంటే అదే మనసుకు బాగా కష్టాన్ని కలిగించేదిగా ఉంది. కాబట్టి ఓనేసిము మంచివాడే చెడిపోయాడు, కానీ తిరిగి ఇతను మంచివాడయ్యాడు. ముందు మంచివాడే కాబట్టి ఫిలెమోను ఇంట పనివాడిగా చేరాడు, దాసుడుగా చేరాడు. కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఆ తర్వాత మరి
అతనికి ఒక దుర్బుద్ధి పట్టింది. దుర్బుద్ధి పట్టింది. యాకోబు గారు చెప్పినట్టుగా, యాకోబు మొదటి అధ్యాయంలో 12-13 చెప్తారు కదా, ప్రతివాడును తన స్వకీయ దురాశల చేత మరులు గొల్పబడి ఈడవబడి శోధింపబడతాడు అని. మొత్తం మీద ఈయనకి ఆ ఇంట ఏదో ఒక మంచి వస్తువు లేకపోతే సొమ్ము ఏదో ఒకటి బాగా ఆకర్షించింది. దాన్ని ఏమైనా సరే తీసుకోవాలనుకున్నాడు. యజమానుడు తెలిస్తే తీసుకునేవాడు ఇవ్వడు. కాబట్టి దాన్ని తస్కరించాడు. ఆ సంగతి బయటపడిపోద్ది, తెలిసిపోద్ది. కాబట్టి అక్కడి నుంచి రూమ్కి ఏకంగా పారిపోయి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు బాగానే ఉండి చెడిపోయినటువంటి వారు మళ్ళీ నూతన పరచబడడం కష్టం. గెహజీ మంచి దాసుడే ఎలీషా దగ్గర. కానీ నయమాను బహుమానాలను చూసి మరులుగొల్పబడ్డాడు. దురాశలోనికి వెళ్ళిపోయి దాన్ని తెచ్చుకుని తన ఇంట దాచుకొని యెహోవా ఆత్మపూర్ణుడుగా ఉన్నటువంటి ఎలీషా ముందు నిరభ్యంతరంగా అబద్ధం చెప్పేశాడు. దానితో శాశ్వతంగా కుష్ఠరోగి అయిపోయాడు. తన కుటుంబం కూడా శాశ్వతంగా కుష్ఠరోగులు అయిపోయారు. మళ్ళీ పునరుద్ధరింపబడలా. అలానే దురాశకి పోయి అననీయ సప్పీరాలు, అది సొమ్ము వారిది, అయితే ఇచ్చేస్తాము అనుకున్నారు. అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. దేవునితో అబద్ధం ఆడడం, అది వారి మీదకి చాలా నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇద్దరూ చనిపోయినటువంటి పరిస్థితికి వచ్చేసింది. అలాగే దారి తప్పినటువంటి సౌలు కూడా మళ్ళీ పునరుద్ధరింపబడలా. పూర్వపు స్థానాన్ని మళ్ళీ సంపాదించుకోలేకపోయాడు. దాంతో నాశనం అయిపోయాడు. అది దారి తప్పిన అనుగ్రహింపబడ్డాడు దావీదు. ఇలా ఎప్పుడూ ద్వారం తెరవబడే ఉంటుంది. ఆయన చెప్పాడు, సామెతలు 28:13 చెప్పినట్టుగా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు అని చెప్పిన మాట చొప్పున ఎవరైతే అతిక్రమాన్ని అననీయ సప్పీరాలు దాచిపెట్టారు, గెహాజీ దాచిపెట్టాడు, నాశనం అయిపోయారు. అయితే సౌలు అయితే ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు, నాశనం అయిపోయాడు. కానీ దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు. కాబట్టి పోగొట్టుకున్న తన రాజ్యం మళ్ళీ తనకి దేవుడు ఇచ్చేశాడు. అలాగే ఇక్కడ ఓనేసేము తప్పు చేశాడు. అంటే ప్రతివారు నూతన పరచబడ్డానికి దేవుడు ద్వారాన్ని తెరిచే ఉంచాడు. ఆయన ఇచ్చిన మాటది, నేను నూతన పరుస్తాను. మన మురికి వదిలించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. సబ్బు చేతపుచ్చుకొని నువ్వు వెళ్ళాలి కదా. ప్రతివారిని శుభ్రపరిచి ప్రతివారిని నూతనం చేయడానికి ఆయన సంసిద్ధుడు. చాలా ఇష్టాన్ని కూడా ఆయన కలిగి ఉన్నటువంటి వాడు, అందుకు సిద్ధంగా కూడా ఉన్నాడు. అయితే మనం పోయి ఆయన మురికైపోయాను, ఈ లోకపు మురికిలో పొర్లి మురికైపోయి ఉన్నాను, నన్ను క్షమించి ఈ మురికిని శుభ్రం చెయ్యి, ఇంకా మళ్ళీ ఎప్పటికీ నేను ఇంకా మళ్ళీ ఆ మురికిలోకి నేను పోను అని ఆయన దగ్గరికి వచ్చామనుకో, అప్పుడు ఏం చేస్తాడైనా శుభ్రంగా తోమి కదా, చెరులో గేదెలను గడ్డి తొక్కేటి తోముతారు కదా, అలాగా తోమి మనల్ని శుద్ధపరచడానికి ఆయన చాలినటువంటి వాడు. అయితే యోనేసేమో తన యజమాని ఇంట నుండి కొన్ని వస్తువులు తస్కరించుకొని కొలస నుంచి రూమ్కి పారిపోయి వెళ్ళిపోయాడు. కానీ అది అతనిలో పశ్చాత్తాపాన్ని తెచ్చింది. నేను ఇలాంటి పని చేశానేంటి, నా యజమానుడు నన్ను ఎంతో ప్రేమించాడు కదా,
దాసుడని చూడకుండా చాలా మంచి స్థానం ఇచ్చాడు కదా, నేను ఆ మంచి స్థానాన్ని పోగొట్టుకున్నానే అంటూ చాలా బాధపడిన వాడై రోమ్ జైల్లో ఉన్నటువంటి పౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలు దగ్గరికి వెళ్ళి పౌలు దగ్గర తన అతిక్రమం అంతటిని ఒప్పేసుకున్నాడు. నేను ఇలా నా యజమానుడి దగ్గర ఇలా చేశానండి, దాంతో భయపడి పారిపోయి నేను వచ్చేసాను, నేను ఇప్పుడు మారిపోయాను, నేను ఇంకా అటువంటి పనులు నేను ఇంకా చేయను, ఇక మీదట మీ చిత్తం చొప్పున నడవాలని నేను అనుకుంటున్నాను అంటూ పాపం అదంతా రాయబడలేదు. కానీ పౌలు చెప్తున్న దాన్ని బట్టి చాలా పశ్చాత్తాపడి ఉంటాడు. యోనేసేము చాలా కన్నీరు కార్చి ఉంటాడు. తాను చేసినటువంటి ఆ పనికి మాలిన పని నిమిత్తం చాలా మదనపడి ఉంటాడు. దాంతో పౌలు గారు అతన్ని సముదాయించి, నేను కన్న కుమారుడు ఏంటన్నాడు. నేను కనిన కుమారుడు, నేను బంధకములలో ఉండి నేను కనిన కుమారుడు అంటే ఇక్కడ ఈ ఒనేసేము నూతన జన్మ ఎత్తిన వాడుకున్నాడు, కొత్తగా జన్మించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ యేసుప్రభు చెప్పాడు కదా, నికోదేమస్తో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని చెప్పాడు ఆయన. అలాగే ఇప్పుడు ఈ ఓనేసేం కొత్తగా జన్మించిన వాడుగా ఉన్నాడు. తాను చేసినటువంటి ఈ అతిక్రమం ఏది దాచిపెట్టుకోకుండా మొత్తం జైల్లో ఉన్న పౌల దగ్గర, ఆయన పాదాల దగ్గర కొమ్మరించేశాడు. హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం, తను చేసినటువంటి పని ఎంత దుర్మార్గమైందో ఆ విషయాన్ని పౌల దగ్గర చెప్పుకొని ఏడ్చిన వాడిగా ఉన్నాడు. దాంతో పౌలు బోధలతో అతను స్థిమితపడి ఇక ముందు మరింత యోగ్యమైన వాడుగా ప్రవర్తించడానికి ఆయన ఓతు తీసుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన గురించి పత్రిక రాసి మళ్ళీ నువ్వు పాత యజమాని దగ్గరికి నువ్వు వెళ్ళు, నువ్వు పాత యజమాని దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్ళు అని చెప్పి ఆయన చేతికి ఈ పత్రిక ఇచ్చాడు. అయితే ఈ పత్రిక తీసుకెళ్ళి ఫిలోమోనుకి ఇవ్వగానే వెంటనే ఫిలోమోను పనిలో చేర్చేసుకుంటాడా? ఈ ఒనేసేముని ఫిలోమోను చేర్చేసుకుంటాడా? ఎందుకంటే అతనికి చాలా బాధ కలిగించాడు ఈ ఓనేసేం. అది తొందరగా విడిచిపెట్టేది కాదు. అందుకని ముందు ఈ ఉత్తరంలో మొదటేమో సంబోధన ఉంటుంది, ఆ తర్వాత ఈ ఫిలోమోను గురించి ఉంటుంది. ఫిలోమోను గురించి ఏమంటే, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలు యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు బాలివారొకట అనునది కార్యకారి కావలయునని నేను వేడుకొనుచున్నాను. వేడుకుంటున్నాడు. ఆదేశించడానికి చాలినటువంటి వాడు. ఎందుకండి ఫిలోమోను రక్షించింది తను, ఫిలోమోనికి గురువు తను, బోధించినోడు తను. ఆ కొలస్సలో ఒక మంచి సంఘాన్ని కట్టడానికి కారకుడు ఆయనే. కాబట్టి ఫిలోమోను ఆదేశించడానికి చాలినటువంటి వాడు తన్ను తాను ఎంతగానో తగ్గించేసుకొని, అలా కాకుండా ముందే ఇగో అనుసేవని పంపుతున్నాను మళ్ళీ దగ్గర పెట్టుకో అని రాచాడు అనుకోండి, ఫిలోమోను ఏమనుకుంటాడు? నీకు ఏం తెలుసు అని నాకేం చేశాడు, పెద్ద రాసేస్తున్నాడు, పెద్ద అక్కడి నుంచి రాసేస్తే నేను పెట్టేసుకోవాలంట, ఆ దొంగోడిని ఆ మోసగారిని నేను పెట్టేసుకోవాలంట అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఈ ఫిలోమోనులో వచ్చింది. దాని గురించి ముందు ఫిలోమోను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఫిలోమోను సిద్ధపరుస్తూ 4 నుంచి 7 వచనాలు ఆ విషయాన్ని
రాశాడు. చూడండి, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఇలా రాయడం ద్వారా నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడవో, పరిశుద్ధుల పట్ల నీకున్న ప్రేమ ఎంత గొప్పదో, అలాగే పరిశుద్ధుల మాటను నువ్వు ఎంతగా మన్నిస్తావు, పరిశుద్ధుల మటుకు నువ్వు ఎంత విధేయత చూపిస్తావు, ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. అంటే అతన్ని సిద్ధపరుస్తాం ముందు, తర్వాత మ్యాటర్ చదవడానికి, తర్వాత ఉన్నది చదవడానికి సిద్ధపరిచేటువంటి మాటలు ఇవి. ఫిలెమోనును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ మాత్రం చదివేటప్పటికీ ఫిలెమోనుకి చాలా ఆనందం అవుతుంది, ఆయన మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా. కాబట్టి ఆ టైంలో ఏం చెప్పినా దాన్ని వింటారు. అవైనా మాట ఎప్పుడు ఎలా ఉండాలి, మన సంభాషణ ఎప్పుడు ఎలా ఉండాలి, రుచికరంగా ఉండాలి, ఉప్పేసినట్టుగా రుచికరంగా ఉండాలి. అంతేగాని ఈ పౌలు గారు, ఏవయ్యా ఫిలెమోనా, ఏనికి అనోసేమని ఎందుకు తరిమేశారు, ఇంత మంచోడైతే, చాలా మంచోడు, నాకు చాలా బాగా పనిచేస్తున్నాడు ఇక్కడ, అలాంటి నువ్వు ఎందుకు తరిమేశావు, ఎందుకు నువ్వు ఇంటి నుంచి పారిపోయి వచ్చేసాడు, అయ్యో పంపిస్తున్నాను దగ్గర పెట్టుకో అని రాశాడు అనుకోండి. ఫిలెమోను తీసి వెంటనే పడేస్తారు అవతల. దాన్ని ఇంకా చదవడు, ఎందుకండి ఆ సంభాషణ బాలే, అందులో ఉన్న సంభాషణ అస్సలు బాలే, అది టేస్టీగలే. కాబట్టి దాన్ని చదివేందుకు అస్సలు ఇష్టపడ్డాడు. చదివేందుకు ఇష్టపడినప్పుడు ఆ తర్వాత ఉన్న మాటలే పోయినట్టే కదా. అందుకని ప్రారంభ సంభాషణ చక్కగా ఉప్పేసినట్టుగా చాలా రుచికరంగా ఉంది. ఫిలెమోను చాలా సంతోషించేలా, ఆనందించేలా ఉంది. పౌలు మీద ఒక మంచి అభిప్రాయం. పౌలు ఇప్పుడు ఎంతో ఉన్నతుడిగా ఉంటాడు తన ముందు. ఎందుకంటే ఈయన తండ్రి కదా, ఈయన వల్లే కదా కొలసాలి సంఘం ఏర్పడింది, ఈయన వల్లే కదా ఇలాంటి ఒక సంఘానికి నేను అధ్యక్షుడు అయ్యాను, దీనివల్లే కదా ఈ క్రీస్తు సువార్తను నేను ప్రచురం చేస్తూ ఉన్నాను. అంతటికి మూలమై ఉన్నటువంటి వాడు, నన్ను ఆదేశించడానికి, నన్ను ఆజ్ఞాపించడానికి చాలినటువంటి వాడు, ఇలాంటి వాడు నన్ను వేడుకుంటున్నాడా, ఇలాంటి ఆలోచన. ఎందుకంటే ఈ ఫిలెమోను నీరో చక్రవర్తి కాలంలో హతసాక్షి అయిపోయాడు. విశ్వాసంలో అంత స్థిరమైన వాడు, విశ్వాసంలో అంత బలమైన వాడు, క్రీస్తు స్వార్థ విషయమై శ్రమలు అనుభవించిన వాడు, ఆఖరికి చంపేశాడు కూడా. నీరో చక్రవర్తి అతన్ని చంపేశాడు కూడా ఈ సువార్త నిమిత్తం. అంతా తన కొడుకే యోధుడని రాయడు, అతను కొడుకు గురించి యోధుడని రాశాడంటే మీరు ఫిలెమోను ఇంకెంత యోధుడై ఉండాలా కదా. మొదటి చూసాం కదా మనం, తోడి యోధుడైన అర్ఖిప్పును అన్నాడు. తోడి యోధుడైన అర్ఖిప్పును అంటే తన కుమారుడైన, మరి అతనే సువార్త విషయంలో యోధుడుగా ఉన్నాడు అంటే మరి తండ్రి ఎంత యోధుడుగా ఉంటాడు? తండ్రి నుంచే కదా కొడుకు కదా వచ్చేది. యోధుడు ఎలాంటి యోధుడు అంటే వెనుదిరగకుండా ఆ సువార్త విషయమై ప్రాణాలు ఇచ్చేశాడు, హతసాక్షి అయిపోయాడు అంతే. లేకపోతే ఈ చిన్న పత్రికకి ఈ పరిశుద్ధ గ్రంథంలో అంత ప్రాధాన్యత ఉండదు. అది యోహాను రాసినవి కూడా పత్రిక చిన్నవి ఉన్నాయి, యూదా రాసినవి కూడా ఉన్నాయి. కానీ ఈ యూదా, ఈ యోహాను వీళ్ళు అపస్తుల్లో చేర్చబడినటువంటి వారు, వారికి అంతే. కానీ ఈ ఫిలెమోను అపస్తులు చేర్చదగిన వాడేం కాదు. కానీ అపస్తుల వల్లనే ఇతను కూడా హతసాక్షి అయిపోయాడు. అందుకని ఈ పత్రికకు ఈ పరిశుద్ధ గ్రంథంలో స్థానం ఏర్పడిందనమాట. ఈ రకంగా ఈ ఫిలెమోను ఈయన ఒక రకంగా అతను సంతోషపడేలా అతని గుణగణాలను ప్రస్తుతించినట్లుగా ఉంది.
అతని గుణగణాలను చూడండి. ఏమంటాడు ఆయన? పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి అంటాడు. పరిశుద్ధుల ఎడల ఆయనకున్నటువంటి విశ్వాసం గూర్చి నా ప్రార్థనలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తున్నాను అంటాడు. అలాగే మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై అంటాడు. అలాగే ఇతరుల విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని నీలో అంటూ ఈయన మాట్లాడుకుంటూ 8వ వచనం నుంచి చెప్పవలసిన విషయం చెప్తున్నాడు. ఇప్పుడు దాకా ప్రస్తుతించడం అయింది. ఇక్కడి నుంచి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఈ పత్రిక రాశాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 2 రకాలుగా ఫిలోమోను వెనక్కి తిరగాల. ఆ ఓనేసిముని చూడడంతో ముఖం చిట్లించుకుంటాడు. వీడేంటి ఇప్పుడు వచ్చాడు ఇక్కడ? ఎందుకంటే తన ఇంటి దొంగతనం చేసి పారిపోయినాడు. కాబట్టి ఈ ఓనేసిము మీద ఒక మంచి అభిప్రాయం ఫిలోమోనికి ఉండదు. అలాంటి వాడు ఎదురుగుండా నిలబడేసరికి వీడు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఏమటికి పోదామని వచ్చాడు, ఇలాంటి ఉద్దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఉద్దేశం పోవాలా. అలాగే ఈ ఉత్తరం రాసి పంపినటువంటి వాడు ఎవరు? తన ఆత్మీయ తండ్రి కదా. ఇప్పుడు ఆయన మాటలు వినడం ద్వారానే ఇప్పుడు ఈ ఓనేసిము గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పటిదాకా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఉద్దేశమే ఈ ఓనేసిము మీద ఉండిపోతుంది ఈ ఫిలోమోనుకి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రస్తుతించడం అనేది జరిగిందో ఇప్పుడు కొంచెం ఆ ఓనేసిము మీద ఉన్నటువంటి ఆ భేదభావం కొంచెం తగ్గుతుంది. అప్పుడు అతని గురించి వివరిస్తూ ఉన్నాడు. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. నేను ఆదేశించడానికి నేను చాలిన వాడిని. ఆదేశించడానికి చాలా యుక్తమైన దానిని గురించి, ఒక మంచి దానిని గురించి నిన్ను ఆదేశించేటువంటి ఒక అర్హత, హక్కు నాకున్నాయి. నేను వృద్ధుడను అంటే క్రీస్తు రాయబారిని, అంటే అపొస్తలుని. నేను అపొస్తలుకున్న ప్రత్యేకత వేరు కదా. బైబిల్లో అపొస్తలుకున్న ప్రత్యేకత వేరు. వాళ్ళందరూ చాలా విలువైనటువంటి వాళ్ళు, ప్రభు దృష్టికి చాలా ఎన్నికైనటువంటి వాళ్ళు. వాళ్ళకుండే స్థానం వేరు. నేను అపొస్తలుని, వృద్ధుడును, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని అంటాడు. నేను వేడుకుంటున్నాను, నీకు విన్నవిస్తూ ఉన్నాను. నేను ఆదేశించట్లేదు. నిన్ను ఆదేశించడానికి నేను చాలివాడిని అయినా సరే నేను విన్నవించుకుంటున్నాను నీకు. ఎప్పుడు తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఎప్పుడు తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఇలా కాకుండా ఆదేశించేస్తే ఓనేసిముని ఏదో పనిలో పెట్టుకున్నట్టే ఉంటాడు, కానీ ప్రేమతో అయితే చూడ్డు. ప్రేమతో అయితే ఇంట్లో పెట్టేసుకుంటాడు. అది పెట్టుకుంటే ఏంటి? ప్రేమతో అయితే చూడు. ఇది తను చేసిన తప్పు. కాబట్టి ఇప్పుడు దావీదు అబ్షలోముని తన తాతగారింటి కాడి నుంచి మళ్ళీ యెరూషలేముకు రప్పించాడు. ప్రేమతో కాదు. వాళ్ళు వెళ్ళి చెప్పారు, నీ కొడుకే కదా ఎన్నాలని చెప్పేసి అక్కడ తాతగారింటి కాడ ఉంచుతావు, అదేం గౌరవం నీకు, తెచ్చుకోమన్నట్టుగా చెప్తే సర్లే రమ్మనమని అన్నాడు. కానీ వచ్చిన తర్వాత అబ్షలోముతో మాట్లాడలే. అసలు దావీదు అసలు మాట్లాడలే. అలాగే ఇది పౌలు చెప్పాడు కాబట్టి, అవును ఆదేశించడానికి చాలినోడు కాబట్టి ఆయన ఆదేశాన్ని కాదనలేక తిరిగి ఓనేసిముని వరలో పెట్టుకోవచ్చు. కానీ ప్రేమగా చూస్తాడా? ప్రేమగా చూడు. కాబట్టి ఇప్పుడు పౌలు ఉద్దేశం నెరవేరుతుందా? ప్రేమగా చూడనప్పుడు ఓనేసిము ఏమనుకుంటాడు? ఏదో పెద్ద గొప్పగా నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపించాడు. కానీ ఏముంది ఇక్కడ నా పని? దాన్ని ఏమన్నా ప్రేమగా చూస్తున్నాడు ఆయన? అప్పుడు ఉద్దేశం నెరవేరదు కదా. కార్యం సఫలీకృతం కాదు. ఎప్పుడు సఫలీకృతం అవుతుందంటే
వినయంతో, విధేయతతో, ప్రేమతో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ మూడు ఎక్కడ ఉంటాయో అక్కడ కార్యం ఖచ్చితంగా సఫలమవుతుంది. అందుకని నేను ఆదేశించడానికి నేను అది తగిన వాడిని, నీ ఆత్మీయ గురువుని నేను, అపోస్తలుని కూడా నేను. అయినప్పటికీ నేను నిన్ను వేడుకుంటున్నాను. ఎవరి గురించి అంటే నేను ఖైదీనయ్యుండి కూడా నేను రక్షించినటువంటి ఒక అతను, నేను బంధకాల్లో కనినటువంటి నా కుమారుడు ఓనేసియం. అది నేను బంధకాలలో కనినటువంటి ఈ ఓనేసియంని నేను నీ దగ్గరికి పంపించడం కోసమే ఈ ఉత్తరం. నేను నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఓనేసియం గురించి మాట్లాడతాడు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, నీకేమాత్రం కూడా ఇష్టమైన వాడు కాదు. ఇంటి దొంగిలి సామాను ఎత్తుకుపోయినటువంటి వాడు, కృతజ్ఞత లేనివాడు, సత్ప్రవర్తన లేనివాడు, అవిధేయుడు. కాబట్టి అప్పుడైతే నీకు పనికొచ్చినోడు కాదు. కానీ ఇప్పుడు నీకు పనికొచ్చినోడే, నాకు పనికొచ్చినటువంటి వాడే. ఇంకా ఏమిటంటే నా ప్రాణం వంటి వాడు, ఏకంగా నా ప్రాణము వంటి వాడు. ఈ మార్పు చెందినటువంటి ఈ ఓనేసిమును గురించినటువంటి సాక్ష్యం ఎంత గొప్పదో అది పౌలు నోట ఎంత చక్కగా వినబడుతుందో చూడండి. అలా దారి తప్పినటువంటి వారు నూతన పరచబడ్డం సులువే. అది ప్రభుకు చాలా ఇష్టమైనటువంటి కార్యం. ఇలాంటి దారి తప్పిన ఆయన ఉన్నాడు కదా, మార్కుని మారు పేరు కలిగిన యోహాను, బర్నబా యొక్క జ్ఞాతి చుట్టం. పౌలు బర్నబా మొదటి సువార్త దండయాత్రలో వారి వెంట వెళ్ళినాడు. కానీ మధ్యలోని మొత్తం దండయాత్ర పూర్తి కాకుండానే మధ్యలోనే వారిని విడిచిపెట్టేసి వచ్చేసాడు. అందునిమిత్తం బర్నబా మధ్య పౌలు మధ్య విభేదాలు వచ్చాయి. రెండవ దండయాత్రకు మళ్ళీ ఆ మార్కుని మారుపేరు కలిగిన యోహాన్ని తీసుకెళ్దామని బర్నబా అంటాడు. పౌలు అంటాడు, ఇంటి మధ్యలో వదిలిపెట్టి వచ్చేసేవాడు అటువంటి వాడు మనకెందుకు, వద్దు అతను అని ఈయన అంటాడు. అయితే మారరా ఏంటి, అతను మారాడు అన్నట్టుగా బర్నబా మాట్లాడతాడు. వాళ్ళిద్దరి మధ్యన అభిప్రాయం రాదు. రాకపోతే బర్నబా ఏమో మార్కుని తీసుకుని, పౌలేమో శీలను తీసుకుని రెండో యాత్రకి వెళ్ళిపోతారు. కానీ మీరు అతను ఎంతగా మారాడు, మార్కు సువార్త రాసి అంతగా మారాడు. ఆ యోహానే మారు పేరు కలిగిన మార్కు. ఈ మార్కు సువార్తను మనకి ఆయన రాసిపెట్టాడు. అంటే ఎంతగా మారాడు. అలా మారడం అనేది, నూతన పరచబడడం అనేది అది సాధ్యమే. ఎందుకంటే చేసేటువంటి వాడు దేవుడు కాబట్టి. ఆయన ఇచ్చే మాట అది. నేను సమస్తమును కూడా నూతనమైనవిగా చేయడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను అంటాడు. ఆయనకి మాత్రమే సాధ్యం అది. మనకి మట్టుకు మనంగా నూతన పరుచుకోలేం. మన కాలికి అంటుకున్న బురదను మనం వదిలించుకోలేము. ఆ కాలిని అంటుకున్నది చేతితో కడుగుతుంది, చేతికి అంటుకుంటుంది. ఈ చేతికి అంటుకున్నది ఈ చేతితో కడితే దీనికి అంటుకుంటుంది. ఈ బట్టికెళ్ళి కాలి మేపాలి, దానికి అంటుకుంటుంది. ఇది చీకట, దాన్ని మూడో వ్యక్తి తీయాలి. మన వల్ల అది కాదు, మనం దాన్ని వదిలించుకోలేము. అయితే వదిలించి నిన్ను నూతన పరచడానికి నేను చాలినటువంటి వాడను, అలా చేయడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను అనేది మనకిచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి మరి ఈ కొత్త సంవత్సరంలో ఏ విషయాల్లో మనం మారాలనుకుంటున్నామో
ఏ విషయాల్లో నూతన పరచబడాలని కోరుకుంటున్నామో ఆయా విషయాల్లో నూతన పరచబడడం తేలికే. అయితే వాగ్దానం ఇచ్చిన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, అంతే. ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వే నన్ను నూతన పరుస్తానన్నావు కదా. కాబట్టి ఇప్పటి వరకు నేను ఒక ఆదివారం వెళ్తే ఒక ఆదివారం వెళ్ళకుండా మానేశాను. ఇంకలా కాదు, ప్రతి ఆదివారము నేను మానకుండా నీ విశ్రాంతి దినాన్ని, నీ ఆజ్ఞను నేను అమలు చేసుకుంటూ నేను ఉండాలి నీ సన్నిధిని. అందుకు అడ్డంగా ఏదొచ్చినా సరే దాన్ని నేను వ్యతిరేకిస్తాను. రేపు ఆదివారం వదిన కార్యక్రమం ఉంది. ఆదివారం పెడతారు ఇలాంటి, చాలా మంచిది అయిపోతుంది ఆదివారం వాళ్ళకి. అది మంది కానీ వాళ్ళకి మంచిది అయిపోతుంది. పెళ్ళిళ్ళు ఆదివారమే పెడతారు, గృహప్రవేశాలు ఆదివారం పెడతారు, దిన కార్యక్రమాలు ఆదివారం పెడతారు, సమర్థ బంతులు ఆదివారమే పెడతారు. ఎందుకు ఇలా ఆదివారాలు పెట్టి చుట్టాలు పట్టాలను చేర్చుకెళ్ళకుండా ఆపేశాము అని చెప్పుకోవడానికి? మనం వాళ్ళని గెలిపిస్తున్నాం కదా. ఇప్పటిదాకా నేను వారిని గెలిపిస్తున్నాను, ఇక ముందు నేనే గెలవాలా, నిన్నే గెలిపించాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ పునరుత్థాన దినాన ఇలాంటి కార్యక్రమం ఎవరైనా పెడితే నేను వెళ్ళకుండా స్థిరంగా నేను ఉండాలి. ఆ రకంగా నన్ను మార్చు, నాకు ఆలోచన విధానాన్ని మార్చు. ఏమో రేపు మా పెళ్ళికి రారేమో, ఏమో మా గృహప్రవేశానికి రారేమో, ఒకళ్ళు ఎవరైనా పోతే మా ఇంటికి రారేమో అని ముందుగానే నేను అనుకోకుండా నా ఆలోచన విధానాన్ని చెరపట్టి స్థిరం చేయి. ఆ రకంగా నా ఆలోచన విధానాన్ని నూతనపరచు అని మనం ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన చాలినవాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ రకంగా నిన్ను నూతనపరిచి స్థిరపరచడానికి ఆయన ఖచ్చితంగా చాలినటువంటి దేవుడు. అయితే ఈ నమ్మకం కోసం ఈ శరీర సంబంధమైన కొన్ని వదులుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలంతే. లేదు నాకు అవి కావాలి, నాకు ఇది కావాలి అంటే కుదరదు. నాకు అది కావాలి ఇది కావాలంటే కుదరదు. ఒకదాన్ని సంపాదించుకోవాలంటే ఒకదాన్ని వదులుకోవాల్సిందే. నీ ఇల్లు కావాలి, ఈ బ్యాగ్లో డబ్బు నాకు కావాలి, ఇల్లు ఇచ్చేయండి ఇస్తారు ఎవడన్నా? ఈ డబ్బు నీకు ఇచ్చేస్తా, నా ఇల్లు నాకేంటి ఇస్తారు, కానీ నాకు అది కావాలి, నాకు ఈ డబ్బు కావాలి, నాకు ఇల్లు ఇచ్చేసేయి అంటే ఇస్తారా? అలా కుదురుద్ది. అది ఒకదాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా ఒకదాన్ని వదులుకోవాల్సిందే. దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఈ లోకాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయాల్సిందే. ఈ లోక సంబంధమైనటువంటివి శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఈ మూడింటిని నువ్వు ఖచ్చితంగా వదులుకునే తీరాల. లేదు నేను ఈ నాకు కావాలి, నీ నిత్య రాజ్యము కావాలంటే అది కుదరదు. 2 పడవల మీద ప్రయాణం నాశనమే. 2 యజమానులను సేవ చేయడం అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అసాధ్యమే. కాబట్టి ప్రభు చేత నువ్వు నూతనపరచబడాలి అని నువ్వు కోరుకున్నప్పుడు, ఆ నూతనం పరిచేటప్పుడు అందులోంచి కొన్ని పాతవన్నీ తీసేయాల్సి వస్తుంది. మన ఇంటిని, ఒక గదిని ఒక న్యూ లుక్లో చూడాలని నువ్వు అనుకున్నప్పుడు ఇయ్యాలా? అందులో ఉండి పాతవన్నీ తీసేయాలా వద్దా? తీసేయాలి. తీయకుండా ఎలా న్యూ లుక్ వస్తుంది? ఓ మంచి సోఫా సెట్ కొన్నావు, ఓ మంచి డ్రెస్సింగ్ టేబుల్ కొన్నావు, ఒక మంచి టీవీ సెట్ కొనుక్కొచ్చుకున్నావు, ఇవన్నీ తెచ్చావు. అవన్నీ ఆ గదిలో అలంకరించాలంటే ఎవరు అడుగు పెట్టినా అబ్బా ఎంత బాగుందిరా డ్రాయింగ్ రూము అని అనుకోవాలంటే అంతకుముందున్న పాతయన్నీ నువ్వు తీసేయాలి. ఆ పాతవి అక్కడే ఉంచి పెడతావా?
బాబు చాలా ఇప్పుడు మా వాళ్ళకు ఉన్నాయి వీటిని వదులుకో బాబు, వీటిని పాడు చేసుకో, ఈ కూడా కావాల్సిందే, ఈ కూడా కావాల్సిందే అంటే పాత కొత్త ఎలా కొత్త అవుతుంది? ఎక్కిరిస్తూ ఉంటాయి ఆ పాతయన్నీ ఈ కొత్త వాటిని ఎక్కిరిస్తూ ఉంటాయి. ఇవి తీసుకొచ్చే అందాన్ని అవి మొత్తం తీసేస్తూ ఉంటాయి. అందుకని ఏం చేస్తాం? తీసేస్తాం, బయటికి ఖచ్చితంగా తీసేస్తాం. అలాంటివన్నీ తీసేసి ఏం చేస్తారు? రేపు వచ్చి 13వ తారీఖున తగలేసేస్తారు. భోగమంటలు అంటారా, రోడ్డు మీద తగలేసేస్తారు ఆ పాత అంతా. లేకపోతే పాత అక్కడ ఉంటుంది, కొత్త ఇందులో పెట్టుకుంటాం, ఉసూరుమంటే ఉంటుంది. 3 డబ్బులు పెట్టుకున్నాము అలా పడి ఉన్నాయి అని నష్టమో కష్టమో తగలెట్టేసామని కూడా మనకి కళ్ళు ఎదురుకుంటూ ఉండవేక. అందుకని చెప్పేసి తగలేస్తుంటారు కదా. కొత్తది నువ్వు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా పాతదాన్ని నువ్వు వదిలేయాల్సిందే. ఓనేసేము పాత స్వభావం దొంగతనం, ఒక అవినీతి, ఒక దురాశ, ఒక స్వార్థపరత్వం, ఇలాంటివన్నీ ఉంటేనే ఇలాంటి దొంగతనాలు చేయగలుగుతాను. ఇలా మంచి మనస్సాక్షి లేకపోవడం. ఎందుకంటే ఓనేసేము దైవజనుడు కాబట్టి ఖచ్చితంగా తను ఎంతో ప్రేమగా దాసుడుగా చూడు. మన ఇళ్లలో ఎవరైనా పని చేయడానికి వస్తే వారిని మనం పనివారిగా చూడం. విశ్వాసకు ఉండే లక్షణం అది. తను కూడా మన ఇంటి సభ్యులుగానే మనం చూసుకుంటాం ఎప్పుడైనా సరే. నేనైతే అలాగే చూస్తాను. మా ఇంటికి వచ్చిన తాపి పని చేయడానికి వస్తారనుకోండి, చేతికి వాళ్ళు ఇంట్లో మెంబర్ల కింద చూస్తాం. మాతో పాటే మా ఎదురుకుంటేనే వాళ్ళకి భోజనాలు పెట్టేది, మా ఎదురుకుంటేనే మేము తినేది వాళ్ళకి పెట్టేది తప్ప వాళ్ళు పని వాళ్ళు కదలు అక్కడ ఉండండి అని చెప్పేసి పట్టుకొచ్చి ఇచ్చేది ఉండదు. అలా చెయ్యం. వచ్చేయండమ్మా పైకి వచ్చేయండి అని ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి వినెడతాం. వద్దులేండి బాబు ఇక్కడే ఉంటామండి ఇచ్చేయండి అని వాళ్ళు బలవంతం పెడితే పంపిస్తాం తప్ప మ్యాక్సిమం ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి టిఫిన్లు ఇస్తాం. విశ్వాస లక్షణం ఇది. మనం అలాగే చేస్తాం. పనులకి వాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడే ఉంచాలని అనుకోం. మనకు అటువంటిది ఉండదు. ఎందుకంటే నిన్ను వెళ్ళి నీ పొరుగు వారిని ప్రేమించమని మన ప్రభువు బోధది. కాబట్టి అలా ప్రేమించడం విశ్వాసి లక్షణం. కాబట్టి ఈ ఫిలోమోను కూడా ఓనేసిముని సొంత బిడ్డలాగానే ఆయన ప్రేమించుంటాడు. అందుకనే ఇంట్లోది ఎత్తుకెళ్ళిపోవడానికి అవకాశం చిక్కింది తనకి. లేకపోతే పనివాడు బయట ఉంటే ఇంట్లో దాకా ఎలా వస్తాడు? వస్తువులను తస్కరించి వెళ్ళిపోవడానికి ఎలా కుదురుద్ది? తనకి వీలు పడుతుంది కదా. తనకి సునాయాసమైన ప్రవేశం ఉంది తన ఇంటి లోపలికి. అంటే తన బిడ్డగా ఒక ఆర్కిప్లాగానే ఈ ఫిలోమోను అతన్ని కూడా చూసుకొని ఉంటాడు. అయితే ఇప్పుడు అలాంటి వాడిని నేను మోసం చేసి ఇలా తస్కరించి వెళ్ళిపోయినప్పుడు వస్తువు విలువ కంటే కూడా అది చేసినటువంటి పని ఎక్కువ వాడిని బాధ పెట్టేదిగా ఉంటుంది. చాలా బాధ పెట్టేదిలా ఉంటుంది. అందుకని ఇంత ఉపోద్ఘాతం రాయాల్సి వచ్చింది. ప్రారంభమే పెట్టాడు, నీ ప్రేమను గూర్చి నువ్వు ఎంత ప్రేమ గలాడు, నీ ప్రేమను గూర్చి ఎంత ప్రేమ గలాడు అన్నావు. ఎలాంటి ప్రేమ అంటే అనేది మన ప్రభు అయినటువంటి క్రీస్తు తనని సిలువ వేస్తూ ఉంటే వారి కోసం కూడా ప్రార్థించినటువంటి ప్రేమ కదా. ప్రేమించాడు కదా, ప్రార్థించాడు ఆయన. మత్తయి సువార్త చూడండి, లూకా సువార్త 23:34 చూస్తే అక్కడ మనకి అది కనబడుతూ ఉంటుంది. తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటూ తనని సిలువేస్తున్న వారి క్షేమం కోసం ప్రార్థన చేశాడు ఆయన. అంతకంటే ఎక్కువ ప్రేమ ఏముంటుంది అసలు? ఏముంటుంది అసలు? కాబట్టి అలాంటి ప్రేమ నీలో కూడా ఉంది. నువ్వు ప్రేమ గలవాడివి. కాబట్టి నీ పట్ల అపచారం చేసినా, నీ ఇంటి దొంగతనం చేసినా అతన్ని మళ్ళీ హృదయపూర్వకంగా ప్రేమించేంత నువ్వు ప్రేమ గలవాడివి అని చెప్పేసి ఆ విషయాన్ని ప్రారంభిస్తూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా ఏమంటాడంటే పేతురు గారు యేసుప్రభుని అడుగుతాడు,
నా సోదరుడు నా పట్ల అపచారం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మట్టులకు చాలా, 7 మార్లు మట్టుకు చాలా అన్నాడు. మత్తయి సువార్త 18:21 మనకి కనపడుతుంది. మత్తయి సువార్త 18:21-22 ఉంటుంది. నా సహోదరుడు నా పట్ల ఏదైనా అపరాధం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకా అని ప్రశ్న జవాబు కూడా తనే చెప్పేసుకున్నాడు. అప్పుడు ప్రభు చెప్పింది ఏంటి? 70 ఏళ్ల మట్టుకు అన్నాడు. 7 మార్లు కాదు, 70 ఏళ్ల మట్టుకు అన్నాడు. నర్మగర్భంగా 2 విషయాలు చెప్పాడు అందులో. 70 సంవత్సరాల వరకు అని, 490 సంవత్సరాల వరకు అని 2 ఉన్నాయి అందులో. 70 ఏళ్ల మట్టుకు, 7 49, 490 సంవత్సరాలు. అప్పటికి ఎవరు బతికుంటారు? ఎందుకంటే 70 ఏళ్ళు అంటే 70 దాటే కూడా కొంతమంది బతుకుతారు. అంటే 70 దాటేసి క్షమించట్లేదా? 70 దాకానేనా అని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అలా కాదు అబ్బాయి, 490 ఏళ్ళ వరకు అంటే నువ్వు చచ్చేంత వరకు నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలని చెప్పేసి. అలా ప్రేమించి క్షమించడం మనసు కలిగినటువంటి వాడు నువ్వు. కాబట్టి నిన్ను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వు అలానే ఉండాలని నేను థ్యాంక్స్ కూడా చెప్పేస్తాను నేను. కాబట్టి ఇంకా మారే పరిస్థితి లేదు. అలాగే ప్రేమ కలిగి ఉండాలి అంతే, అలాంటి క్షమాగుణం కలిగి ఉండాలంటే, అలాంటి ఆదరణ కలిగి ఉండాలంతే. అది ఈ ఉత్తరం ద్వారానే ఈ ఫిలెమోనును పౌలు గారు సిద్ధపరుస్తున్నట్టుగానే కనపడతాడు. చూడండి, ఇంక ఈయన ఏమంటాడు? నా ప్రాణము వంటి వాడైన అతనిని, నా ప్రాణమైన అతనిని అంటున్నాడు ఏకంగా. ఇప్పుడు ఒనేసేమంటే నా ప్రాణమే, ఒనేసేమంటే నా ప్రాణం. అలాంటి అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకోనవలనని ఉంటిని కానీ. అంటే నీలాంటి వాడు నాకు పరిచర్య చెయ్యాలి. సువార్త విషయమై నేను బంధకాల్లో ఉన్నప్పుడు నీలాంటి వాడు నాకు పరిచర్య చేయాలి. కానీ నీకు బదులుగా నీ ఇంటివాడే, నీ దాసుడే, నీ పనివాడే అయినటువంటి ఈ ఓనేసేమును నా దగ్గర ఉంచుకుంటూ మంచిదని అనుకున్నాను. కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక, అంటే నాకు నేనుగా అలా ఉంచేసుకుంటే బలవంతంగా నీ బదులు నీ దాసుని నేను అట్టి పెట్టుకున్నట్టు అవుతుంది. అలా బలవంతంగా నాకు వద్దు, స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అందుకే నేను నా దగ్గర అతన్ని ఉంచుకోవడం లేదు. అంటే నా దాసుడుగా ఉండడానికి, నా యొద్ద పరిచర్య చేయడానికి ఇప్పుడు ఈ ఓనేసేము తగినటువంటి వాడుగా సిద్ధపడ్డాడు అని చెప్పడం ఆయన ఉద్దేశం. నువ్వెలా అయితే నా దగ్గర ఉండి నాకు పరిచర్య చేస్తావో అదే రీతిని ఈ ఓనేసేము కూడా నా దగ్గర పరిచర్య చేయడానికి తగిన అర్హత కలిగినటువంటి వాడు. అలాంటి అర్హత అతనికి వచ్చింది. ఇప్పుడు అలా ఉన్నాడు ఇప్పుడు అతను అని చెప్పి ఆ ఓనేసేము స్థితి ఎలాంటిదో ఇప్పుడు అతను ఎంతగా మార్పు చెందాడో అది చెప్తున్నాడు. ఎంతగా అంటే ఇప్పుడు నీలా తయారైపోయాడు, నీలాగా ఇప్పుడు తయారైపోయాడు. నువ్వు నాకు పరిచర్యలు చేయాలి, నీ స్థానంలో పరిచర్య చేయడానికి తగినవాడైపోయాడు అతను. అంతగా మార్పు చెందినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక మీదట అతడు దాసుడుగా ఉండక అంటాడు. ఇక మీద ఇదివరకు దాసుడు, కానీ ఇప్పుడు అతను దాసుడు కాదు, ఇప్పుడు అతను సహోదరుడిగా మారిపోయాడు, మన ప్రియ సహోదరుడిగా మారిపోయాడు, మన జత పనివాడిగా మారిపోయాడు. ఏ విషయమైతే మనందరం ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాసలో మనతో కలిసి పనిచేసే అంతగా అతను ఇప్పుడు మారిపోయాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు ఈ ఓనేసేము గురించి. అంటే ఈ ఓనేసేములో ఎంత గొప్ప మార్పు వచ్చి ఉంటుంది, ఎంతగా ఆయన తను తాను సమర్పించుకుని ఉంటాడు. అంటే ఓనేసేములాగా మనం కూడా ఉండొచ్చు ఒకప్పుడు.
కృతజ్ఞత లేని వారంగా ఉండొచ్చు. ఇది వరలో విషయంలో కానీ, అలాగే దేవునికి సంబంధించినటువంటి వాటిని, మన ప్రధాన యజమానుడైనటువంటి దేవుడు ఆయనకి సంబంధించినటువంటి వాటిని మన దొంగిలి వారంగా ఉండొచ్చు. ఈ ఓనేసేము దొంగిలించినట్టే ఆయనకి ఇవ్వాల్సిన సమయం దొంగిలించవచ్చు. మన హృదయంలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి చోటు ఇవ్వకుండా దొంగిలించవచ్చు. అలాగే మలాకి 3:8 నుంచి దేవుడు చెప్పినట్లుగా మనుష్యుడు దేవుని యొద్ద దొంగిలునా, మీరు నా యొద్ద దొంగిలితిరి. ఏ విషయంలో నీ యొద్ద మేము దొంగిలించాము అని మీరు అడుగుతారు మళ్ళీ నన్ను. దశమ భాగాలు ప్రతిష్ఠిత అర్పణలు నాకు ఇవ్వకుండా మీరు దొంగిలించారు. ఇలా ఇది వరకు మనం దొంగిలించిన వారం కావచ్చు, గత సంవత్సరంలో దొంగిలించిన వారం కావచ్చు. అయినా సరే మనల్ని నూతన పరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అప్పుడు కూడా నేను ఇవ్వాలి దొంగిలించకూడదు అని అనుకుంటూనే ఆ పని చేసేస్తూ ఉంటాం. అన్నీ సప్పిరలు అయిపోతుంటాం. అన్నీ సప్పిరలు మొత్తం ఇచ్చేయాలి అని అనుకుని మళ్ళీ ఒకటి లాగేశారు, మళ్ళీ అబద్ధం కూడా చెప్పారు. అలాగే ఏమైనా సరే ఈ సంవత్సరం నేను దేవునికి ఇవ్వాల్సింది దేవునికి నేను ఇచ్చేసేయాలి, ఇప్పుడు దాకా నేను ఇవ్వట్లేదు అనేటువంటి ఆలోచన మనలో ఉండొచ్చు. అది ఇక్కడి నుంచైనా నేను మారాలి, నేను నూతన పరచబడాలి, ఈ విషయమైన హృదయంలో నూతనమైనటువంటి ఒక ఆలోచన కొత్తగా పుట్టి స్థిరపరచబడాలి అనేటువంటి కోరిక మనలో బలంగా ఉంటే, ఆ విషయమే మనం ప్రభు దగ్గరికి వస్తే ఆ రకంగా మనల్ని నూతనపరచడానికి ఆయన చాలినటువంటి వాడు. ఆయన మనకి ఇచ్చిన వాగ్దానమే అది, ఆయన మనకిచ్చిన వాగ్దానమే అది కదా. కాబట్టి ఇప్పుడు అతడు దాసుడు కాదు. ఎలాంటి ప్రమోషన్ వస్తుందో చూడండి. మన ప్రియ సహోదరుడు ఆయన ప్రభు దాసుడు. మనం ఎలా ప్రభు దాసులమో అతను కూడా ప్రభువుకు దాసుడే. అంటే మనతోటి యోధుడు, మనతోటి జతపనివాడు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఇప్పుడు ఓనేసేముకు వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఇక ముందు అతను నీ దాసుడు కాదు, మన తోటి యోధుడు, మన జత పనివాడు. అంటే ఒక దొంగకి ఇప్పుడు ఎలాంటి అవకాశం వచ్చింది? దొంగిలించి ఊరు వదిలిపెట్టి పారిపోయినటువంటి వాడికి ఎలాంటి అవకాశం వచ్చింది చూడండి. ఇది ఎలా వచ్చింది? నేను నూతనపరచబడాలి అని అతనిలో కలిగినటువంటి ఆలోచన. అందు నిమిత్తం పౌలు దగ్గరికి వచ్చి తను చేసిన దానికై పశ్చాత్తాపడి కన్నీరు కార్చాడు. అది తన హృదయంలో పుట్టినటువంటి కోరిక. ఇది దైవ చిత్తానుసారం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును తెస్తుంది అన్నట్టుగా ఈ ఓనేసేములో అలాంటి దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం అతన్ని రక్షించడం మాత్రమే కాకుండా అతను ఇప్పుడు ఈ అపొస్తలులతో పాటు ఒక తోడి యోధుడు, వారి జత పనివాడు. ఇదివరకు దాసుడు పోయింది. ఇది దాసుడు, అతను దొంగగా ఉన్నప్పుడు దాసుడు, ఇప్పుడు మారిన తర్వాత ఇప్పుడు తోటి పనివాడు, ఒక యోధుడు అయిపోయాడు, మన సహోదరుడు అయిపోయాడు. అతను ఇప్పుడు దాసుడు కానే కాదు అని చెప్తాడు. ఇంకా ఏమంటాడు చూడండి, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసియుండెను. ఈ కొద్ది కాలం ఈ ఎడబాటు, అతని దొంగతనం వల్ల వచ్చినటువంటి ఎడబాటు, నీ ఇంటి నుంచి ఏదో దోచుకోవడం వల్ల వచ్చినటువంటి ఎడబాటు. ఎడబాటు ఎందుకు వచ్చింది అంటే అతన్ని మన తోటి యోధుడుగా తయారు చేసి మరి ఎప్పటికీ నీ దగ్గరే ఉండడానికై నీ దగ్గరికి రావడానికే వచ్చినటువంటి ఒక తాత్కాలికమైనటువంటి ఎడబాటు ఇది. అంటే దేవుని నుంచి మనల్ని ఒక్కొక్కసారి
మన లక్షణాలే, మన క్రియలే దూరపరుస్తాయి. దేవుని దూరం అవుతుంటాం కదా. ఆశ 59:1 నుంచి చెప్పబడినట్టుగా రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కూర్చొక్కలేదు, విననేరకయుండునట్లు అని చెప్తారు కదా. ఎందుకు ఆయన రక్షించలేకపోతున్నారు మనల్ని? ఎందుకు మన మనవి ఆయన వినలేకపోతా ఉన్నాడు అంటే తప్పులు, మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు ఆయనకి మనకి మధ్యన అడ్డుగా వచ్చేసి ఆయన ముఖం మనం కనపడకుండా, మనం ఆయన కనపడకుండా, వినపడకుండా అవి చేసేస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఇలాంటి పరిస్థితి ఇది ఒనేసిముకి ఈ ఫిలెమోనుకి వచ్చింది. వీరిద్దరి మధ్యన అదే పరిస్థితి వచ్చింది. ఎప్పటికీ కూడా ఈ ఫిలెమోను ఒనేసిముని క్షమించలేడన్నంతగా ఉంది పరిస్థితి. అంత ఎడబాటు వచ్చేసింది వారి మధ్యన, అంత ఎడబాటు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇదేమైపోయింది? దగ్గరకు తీసుకొచ్చేసింది. అతడు దాసుడు కాదు, నీకిక నీ తోటి పనివాడు, మన తోటి యోధుడు, అతను. అటువంటి స్థితి, తాత్కాలికమైనటువంటి ఎడబాటు. ఇప్పుడు అది ఏమైంది? ఇలా అయిపోయింది. ఇది మనకి వర్తిస్తుంది. మనం దేవునికి ప్రియులకు పిల్లలం కాలేకపోతున్నామా? ప్రభువును బట్టి మనకి సమాధానం లేకుండా పోతుందా? అంటే ఆయనకి ఇష్టలం కాలేకపోతున్నామా? ఆయనకు ప్రియులకు పిల్లలం కాలేకపోతాకి, ఆయనకి ఇష్టలం కాకపోవడానికి ఏంటి కారణం? ఈ లోకమే కదా. ఈ లోకము, ఈ లోక మర్యాద అంటే శరీరాశి, నేత్రాశి, జీవపడ్డమ్మాలు ఇవే కదా ప్రభువు నుంచి మనల్ని దూరంగా ఉంచేది. అయితే ఈ విషయం మనం తెలుసుకున్న రోజున ఎప్పటికీ ప్రభుతోనే మనం ఉంటాం. అంటే తెలుసుకున్నాం కాబట్టి, తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఏవి అడ్డంగా ఉన్నాయో వాటన్నిటినీ తీసేసేటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేస్తాం. దేవుని సహకారం దానికి ఉంటుంది. అప్పుడు మనం క్లియర్ అవుతాం. ఆయనకి మనకి అడ్డమేది ఉండనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరము కూడా నూతన పరచబడడానికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటిదిగా ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం గ్రహించగలం. సమస్తమును వారు వీరు అని లేదు, అది ఇది అని లేదు. అది ఎలాంటి పనికి మాలిన పరిస్థితి మనల్ని ఇబ్బంది పెట్టినా సరే, ఇలాంటి పనికి మాలిన అలవాట్లు మనల్ని ఇబ్బంది పెట్టినా సరే, ఏవి మనకి ప్రభుకు దూరం చేసినా సరే, వీటన్నిటినీ కూడా తొలగించి నూతనమైనటువంటి బంధాన్ని కలపడానికి, నూతన పరిచి ప్రభుత్వం ఐక్యం చేయడానికి ఆయనే ఇష్టపడతా అన్నాడు. ఆయనే ఇష్టపడతాడు. ఇప్పుడు ఆయన రాయబారి అయినటువంటి పౌలు గారు ఇప్పుడు ఒనేసిముని అలాగే ఫిలెమోనుని మళ్ళీ కలిపి వారి మధ్యన ఒక నూతన బంధాన్ని స్థిరపరచడానికి ఈ ఉత్తరం అది వాళ్ళిద్దరనే కాదు. ఇక్కడ మనం కూడా కొంతమంది ఫిలెమోను స్థానంలో ఉండొచ్చు, కొంతమంది ఒనేసిము స్థానంలో ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కలపబడాల, ఒక నూతన బంధం కావాలి. అప్పుడే ప్రభు ఇల్లు స్థిరంగా ఉంటుంది, అస్థిరపరచబడదు. ప్రభు ఇల్లు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలంటే ఇటువంటి బంధం అనేది కావలసింది. ఇంకా ఏమంటాడంటే ఆయన గురించి ఇంకా కొంచెం మాటల కిందకి రాసుకుంటూ వస్తాడు. అతనికి దాసుడు కాదన్నాడు కదా, ఇంకా కిందకి వద్దాం. 17వ వచనం దగ్గరికి వద్దాం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకో. నాకు ఒనేసిముకి తేడా ఏమీ లేదు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావో, నాకు నీ ఇంట ఎంతగా చక్కటి ప్రవేశం ఉందో, నాతో ఎంత సహకారిగా నువ్వు ఉంటావో, ఇప్పుడు అదే రీతిని నీ ఇంట ఒనేసిముకి ప్రవేశం ఇవ్వాలా, ఒనేసిమును నువ్వు చేర్చుకోవాలా. ఒనేసిము కూడా నీ జత పనివాడుగా నీతో పాటు తను ఉండాలా. అందుకు తగిన విధంగా ఇప్పుడు ఒనేసిము సిద్ధపడ్డాడు. ఇప్పుడు అతను ఒక నూతనమైన వ్యక్తి, మార్చబడినటువంటి వాడు. అతను సమస్తము కూడా ఆయన నూతనమైన ఆ దానిలోనికి చేరినటువంటి వాడే. కాబట్టి నన్ను ఏ రీతిగా నువ్వు చేర్చుకుంటావో ఆ రీతిగానే అంటాడు.
ఇంకేంటంటే కొన్ని చెప్తా అన్నాడు. ఒకవేళ అతను నీకు ఏదైనా రుణపడి ఉంటే, రుణపడ్డాడు, ఇక్కడి నుంచి కొన్ని పట్టుకెళ్ళిపోయాడు, ఎత్తుకెళ్ళిపోయాడు, అది నా లెక్కలో వెయ్యి, నేను నీకు చెల్లిస్తానన్నాడు. నేను నీకు చెల్లిస్తాను. ఉనేసేమేమైనా నీకు బాకీ పడి ఉంటే, నీ సొత్తు ఏదన్నా పట్టుకెళ్ళిపోయి ఉంటే, దాన్ని బట్టి నిన్ను కష్టపెట్టి ఉంటే, ఇప్పుడు ఆ పోయింది ఏదో నేను నీకు ఇచ్చేస్తాను, నేను నీకు చెల్లించేస్తాను. కాబట్టి నువ్వు అతన్ని నా వెలినే చేర్చుకో. నన్ను ఎలా చేర్చుకుంటావు అలాగే ఇప్పుడు అతన్ని నువ్వు చేర్చుకో. ఇంకా అతని రుణభారం ఏముండదు, అది నేను నీకు చెల్లించేస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 3 పాత్రలు కనబడతాయి. ఇక్కడ బైబిల్లో మనకి పౌలు, ఒనేసిము, ఫిలోమోను. ఇది ఆధ్యాత్మికంగా మళ్ళీ తీసుకుంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు, మనం ముగ్గురు మళ్ళీ కనపడతాం. క్రీస్తు మన నిమిత్తం ప్రార్థన చేసే స్థానంలో ఇక్కడ పౌలు ఉన్నాడు. పౌలు స్థానంలో క్రీస్తుని మనం పెట్టుకోవాలి. మనం ప్రభుకు వ్యతిరేకంగా నడుచుకుంటాం, ప్రభుకు రుణపడి ఉంటున్నాం. ఈ రుణపడ్డ దాన్ని ప్రభు ఏం చేశాడు? చెల్లించేశాడు. ఇదిగో వారి రుణ భారం నాది, ఇదిగో నేను చెల్లించేస్తాను. కాబట్టి వీరిని నీ దగ్గరికి చేర్చుకో, నీ పరిశుద్ధ జనంలోకి తీసుకోమని ప్రభు అన్నట్టుగానే, ఆయన చేసినట్టుగానే ఇక్కడ పౌలు చేస్తూ ఉన్నాడు. అందుకని నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకుంటున్నాడు ఆయన. ఇంకెవరినో చూడక్కర్లేదు, మీరు నన్ను చూసి నేర్చుకోండి చాలు. నేను ప్రభు అయితే ఏం చేశాడో అది నేను కూడా చేశాను. ఆయన ఎలా అయితే శ్రమ పడ్డాడో అంతకు ఎక్కువ శ్రమలు నేను పడ్డవాడిగా ఉన్నాను. కాబట్టి మీరు ప్రభు దాకా వెళ్ళక్కర్లేదు, నన్ను పోలి మీరు నడుచుకోండి చాలు. అందుకని రెండవ క్రీస్తుగా కూడా ఈయన్ని చెప్తారు, రెండవ క్రీస్తుగా కూడా చెప్తారు. ఇక్కడ చూడండి ఎలా అయ్యాడు, క్రీస్తు స్థానంలోకి వచ్చేసాడు. ఒనేసిము యజమాని స్థానం, ఫిలోమోను యజమాని స్థానంలో ఉంటే, ఒనేసిము పనివాడి స్థానంలో ఉంటే, ఆ యజమానుడు మన ప్రభువు అయితే, పాపులమైన మనము ఒనేసిము స్థానంలో ఉంటే, ప్రభువు దగ్గర మనం ఏదైతే రుణపడిపోయామో అవన్నీ కూడా పౌలు స్థానంలో ఉన్న యేసు ప్రభు ఆయన చెల్లించేశాడు. తద్వారా ప్రభుతో మనకి సంధి చేసేసాడు, అభిప్రాయ భేదాలను పోగొట్టేశాడు. ఇదివరకు మనం దూరస్తులం, ఇదివరకు మనం విరోధులం, లోబడిన వాళ్ళని ప్రజలం, పాపులం, చచ్చిన వారం. అటువంటి మనల్ని ఏం చేశాడు? తండ్రితో ఐక్యపరిచాడు. అందుకొరకు తన ప్రాణాన్ని ఆయన బలిగా ఇచ్చేసినటువంటి వాడుగా ఆయన కనబడుతూ ఉంటాడు. కాబట్టి ఇంకేదేమంటాడు? ఆయనను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అంటాడు. అవును కదా? నశించిపోయేటువంటి ఈ ఫిలోమోన్ని రక్షించినటువంటి ఎవడు? పౌలు గారే కదా. నేను నీకై చేసినటువంటి కార్యం, దాని నిమిత్తము నీవే నాకు చాలా రుణపడిపోయి ఉంటా. కాబట్టి ఈ ఒనేసిము నిమిత్తం నేను నీకేమి ఇవ్వాల్సి ఉంటుంది? ఏముండదు, ఇవ్వాల్సింది ఏమి ఉండదు. ఎందుకంటే నీవే నాకు చాలా బాకీ పడిపోయి ఉంటావు కదా. నీకు ఏమైనాను రుణమున్న ఎడలను ఇది నా లెక్కలో చేర్చము. పౌలను నేను నా స్వహస్తాలతో ఈ మాటలు రాయచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో, నీ ఆత్మీయ జీవితం విషయంలో, నువ్వు రక్షింపబడినటువంటి విధానంలో, ఇప్పుడు కొలసాలో ఒక గొప్ప సంఘాన్ని నువ్వు స్థాపించుకుని అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ఈ యావత్ పరిచర్య దేనివల్ల జరిగింది? అది నా వల్లనే కదా. ఇప్పుడు నీవు కలిగి ఉన్నటువంటి ఈ సంఘమా, ఈ అధ్యక్ష స్థానమా, ఇవన్నీ నా వల్లే కదా.
కాబట్టి నీవే నాకు చాలా రుణపడిపోయి ఉంటావు. ఆ విషయం చెప్పాలా? చెప్పక్కర్లేదు. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలగనిమ్ము. ఎప్పుడు కలుగుతుంది? ఈ ఓనేసేముని నువ్వు మళ్ళీ అంగీకరించినప్పుడు, ఈ ఓనేసేముని మళ్ళీ నీ ఇంట నీ సంఘంలో చేర్చుకున్నప్పుడు, అప్పుడు నాకెంతో సంతోషం కలుగుతుంది. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయము అని చెప్పి మళ్ళీ ఇంకేమంటాడు? నేనేం చెప్పాను, అంతకంటే నువ్వు ఎక్కువ చేయగలవు. ఈ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి చూసారా? ఏ విషయంలో కూడా ఫిలోమోను వ్యతిరేకంగా ఆలోచించడానికి లేదు అసలు. మనం కూడా ఒకవేళ ఉత్తరాలు రాస్తే మాట్లాడితే ఈ రకంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ముందేం చేశాడు? ఆయన గురించి పొగిడాడు, ఇక్కడ ప్రస్తుతించాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమంటాడు ఆయన? నేను ఏం చెప్పాను, నువ్వు దానికంటే కూడా నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి ఈ విషయాన్ని నీకు రాస్తా ఉన్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నేను త్వరలోనే మళ్ళీ రిలీజ్ అయ్యి నీ దగ్గరకు నేను వస్తానని కూడా నమ్ముతా ఉన్నాను. కాబట్టి నా నిమిత్తము బస కూడా సిద్ధం చేయి. అంటే యోనేసేముని చేర్చుకున్నందుకు నేరుగా ఆయనే చూడడానికి ఇక్కడికి వస్తాడు. మళ్ళీ ఇక్కడ మాట తప్పితే నేను రాననుకుంటున్నావేమో, నేను చూడనుకుంటున్నావేమో, నీ ప్రార్థన వల్ల మళ్ళీ నేను నీకు అనుగ్రహింపబడతాను, నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, ఆల్రెడీ నా కోసం బస కూడా నువ్వు సిద్ధం చెయ్యి అండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యోనేసేముని ఎక్కడ పెట్టాలి అంటే లింక్ చేసేసాడు. ఇంకా తప్పించుకోవడానికి వేరే ఆలోచన చేయడానికి అసలు లేదు. ఆయన మాట ద్వారానే అంతా ఒకే అయిపోద్ది. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాడు, నేను కూడా మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, వచ్చేటప్పటికి ఈ ఓనేసేముకి నువ్వు ఇచ్చిన స్థానం ఏంటో అప్పుడు నేను కూడా చూస్తాను. అంటే పరిపూర్ణం, ఏ విధమైన లోపం లేకుండా ఓనేసేముని ఈ ఫిలోమోను తన ఇంట చేర్చుకొని అతన్ని ఘనపరచడం అనేది, దీనిలో ఇంకా అంత పరిపూర్ణం, ఎక్కడ కొంచెం కూడా లోపం ఉండదు. అంత చక్కగా ఈ చిన్న లెటర్లో అంత గొప్ప విషయాలు అంత చక్కగా కమిట్మెంట్ చేసినటువంటి వాడుగా పౌలుని చూస్తాం. అయితే ఇది మనకి ఆత్మీయంగా నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి? పౌలు ఎంత గొప్పోడు, పేరెన్నికగా అపొస్తలుడు కదా. 12 మంది అపొస్తలులు చేయలేని కంటే ఎక్కువ సేవ చేసినాడు కదా. ఎవరున్నారు? ఓ పేతురు, యోహానులు తప్ప ఈ పత్రికలు రాసిన వాళ్ళు. ఈయన ఎన్ని 14 పత్రికలు రాశాడు. జైలు జీవితం అనుభవించాడు, 3 సువార్తలు అతలు చేశాడు. ఆ 12 మంది అపొస్తలుల కంటే కూడా చాలా ఎక్కువ పరిచయం చేశాడు. కాబట్టి ఇలాంటి వాడు ఏమంటున్నాడు? తన చేత రక్షింపబడినటువంటి వ్యక్తికి ఎలా రాస్తున్నాడు అవుతున్నాను చూడండి. ఎక్కడ అధికారం లేదు ఇందులో. వేడుకోలు, తగ్గింపు. ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా సరే వాళ్ళు తగ్గించుకోవాలా అనేది నేర్పుతున్నటువంటి పాఠం. మరి దైవజనులు ఇలాగే ఉంటున్నారా? తగ్గింపుతో ఉంటున్నారా? లేకపోతే మేము దైవజనులం కాబట్టి మీరు ఎప్పుడు మా కిందే ఉండాలా, మేము చెప్పిందల్లా చేయాలంతే అన్నట్టుగా అధికారం చలాయించే వరకు ఉంటున్నారా? అధికారం చలాయించే వరకు ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఎంత ఎదిగితే అంత వంగాల కిందకి, ఎంత ఎదిగితే అంత వంగాలి ఖచ్చితంగా. అవి వంగలేదు అంటే ఫలం లేనట్టే లెక్క. చెట్లు చూడండి, విరగ కాసినాయి అనుకోండి, ఆ కొమ్మలన్నీ కిందకు వంగిపోతాయి. కాయలు లేనిది పైకి లేచేలా అంటూ ఉంటుంది. కాయలు ఉన్నది ఏది ఇలా నిలబడదు, వంగిపోయి ఉంటుంది కదా. అలానే విశ్వాసంలో బలపడే కొద్దీ కూడా ఇంకా బుద్ధికి ఉండాలి, ఇంకా తగ్గాల. కవి గారు ఒక పద్యం రాస్తాడు. ఎవరు చెప్పానా? చెప్పే ఉంటారు కానీ మర్చిపోయి ఉంటారు. గుర్తుంటే చెప్పండి, ఏ పద్యమై ఉంటుందో అది. ఏమ్మా?
తరువుల తిరసఫల భార గురుతగాంచు నింగివేలుచునమృతంబు నొసగుమేఘు డుద్దతులుగా రుబుధులు సమృద్ధి చేత అని చెప్పేసి ఒక పద్యం ఉంటుంది. తరువులు చెట్లు మంచి రసంతో నిన్నటువంటి పళ్ళు ఎక్కువ కలిగి ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంట, నేల వైపు చూస్తాయంట, వంగిపోతాయంట నేలకి. అలాగే నింగిని అలా వెళుతూ అది పైన ఉంటే మేఘాలు వర్షాలు కురవయ్యి, అది వర్షించాలంటే కిందికి రావాలి. కిందికి వచ్చిన మేఘాలే మనకు వర్షాన్ని ఇస్తాయి. నింగివ్రేలు చూడమృతంబు ముసగు మేఘు అంటాడు. ఉద్ధతులుగా రుబుధులు సమృద్ధి చేత అన్నాడు. వారికి ఉన్నటువంటి సమృద్ధి చేత వాళ్ళు ఎప్పుడు కూడా తాము గొప్ప చేసుకోరు, పొగడుకోరు. ఎప్పుడు అలాగే ఉంటారు. జగతి ఉపకర్తలకు నిధి సహజ గుణం. ఈ లోకంలో ఉపకార బుద్ధి కలిగినటువంటి వాళ్ళందరికీ సహజంగా ఉండేటువంటి గుణము అని చెప్పేసి పద్యం చాలా మంచి పద్యం కదా. ఇప్పుడు చదువుకున్నాను, ఇప్పుడు చెబుతున్నా, మీరు ఇప్పుడు చదువుకుంటూ కూడా మీరు చెప్పట్లా. మళ్ళొకసారి కానండి, సరే ఎంత చక్కగా ఉంటుంది పద్యం. ఆ కూర్పు కూడా బాగుంటుంది. తరువుల తిరస ఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృతంబు నొసకుమేఘు డుద్దతులుగా రుబుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిధి సహజ గుణము. ఈ లోకంలో అందరికీ ఉపయోగపడేటువంటి వారికి ఉండేటువంటి సహజ లక్షణం ఇది. వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పాండిత్యాన్ని బట్టి గొప్పలు చెప్పుకోరు, వారికి ఉండే ఐశ్వర్యాన్ని బట్టి గొప్పలు చెప్పుకోరు, వారికి ఉండే అధికారాన్ని బట్టి గొప్పలు చెప్పుకోరు, వారికి ఉండేటువంటి సంపదలను బట్టి గొప్పలు చెప్పుకోరు. అవి ఎంతున్నా సరే వాళ్ళు ఎంతగానో ఒదిగి ఉంటారు, తగ్గి ఉంటారు. వారి వల్ల అందరికీ ఉపయోగమే. ఆ మామిడి పళ్ళు చెట్టు తింటుందా? తిందగా. చెట్టు తింటుందా? జనాలకు ఉపయోగపడడానికే కదా. ఈ వర్షం మేఘాలకు కావాలా? జనాలకు అవి ఉపయోగపడ్డవే కదా. కాబట్టి మంచివారు ఎవరుంటారు? లోకానికి ఉపయోగపడాలనుకునే వాళ్ళు ఎవరుంటారు? వారికి ఉండేవన్నీ కూడా ఇతరులకే, వారికి ఏమీ కాదు అని చెప్పేసి చెప్పే మాట. ఇక్కడ పౌలు ఇంతగానో తగ్గించుకుని ఉన్నసేమని అక్కడికి పంపడం ద్వారా ఆయన లాభం ఏంటి? ఏం లాభం ఉందా ఆయనకి? ఆయనకేంటి ప్రయోజనం? ఇంత గొప్ప దైవజనుడు అండి, అది ఆదేశించడానికి చాలినటువంటి వాడై ఉండి తన చేత రక్షింపబడిన వాడి దగ్గర యాచిస్తూ ఉన్నాడే, వేడుకుంటున్నాడే. ఎందుకలా చేయాలి? అప్పుడు కానీ ఈ ఫిలోమోను ఈ ఒనేసిముని ప్రేమగా హత్తుకోడు. తన ప్రయత్నం మంచిగా ఫలించదు. అప్పుడు కానీ ఫలించదు. కాబట్టి ఏది చేసినా బాగుగా ప్రభు చేసినట్టే, ఇది సమస్తమును బాగుగా చేస్తున్నాడని చెప్పి చేసి ప్రభుని గురించి అనుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ పౌలు కూడా సమస్తమును బాగుగా చేస్తూ ఉన్నాడు. ఈ తప్పిపోయిన ఒనేసిముని తనతో సమానం అంటున్నాడు ఇక్కడ ఏకంగా. పౌలు ఎక్కడా? ఒనేసిము ఎక్కడా? ఇతన్ని నాతో సమానం అని చెప్పుకుంటున్నాడు ఆయన. నన్ను ఎలా అయితే నువ్వు చేర్చుకున్నావు, నన్ను ఎలా అయితే నువ్వు గౌరవించావు, నన్ను ఎలా అయితే ఆదరించావు, అదే రీతిని ఇప్పుడు నువ్వు ఒనేసిముని కూడా చేర్చుకోవాలా. తేడా ఏం లేదు. ఏం తేడా చూపిస్తాడా? లేదు. కాబట్టి చాలా పాఠాలు, ఈ చిన్న పత్రికలో చాలా పాఠాలు ఉన్నాయి మనకి, ఆత్మీయ పాఠాలు చాలా ఉన్నాయి. పౌలా తగ్గించుకోవాలి మనం ఎంత ఎదిగినా సరే. కార్యసాఫల్యం కావాలి. కార్యసాఫల్యం ఎప్పుడు జరుగుతుంది అంటే తగ్గించుకుని మాట్లాడితేనే జరుగుతుంది. ఉద్దేశం మంచిదైనప్పుడు అది ఖచ్చితంగా నెరవేరాలి అంటే అందుకు తగిన విధంగా ఎంతగా తగ్గించుకుని మాట్లాడితే అంత ప్రయోజనాన్ని దాని నుంచి మనం చూస్తాం. అలానే ఇప్పుడు ఈ ఒనేసిము గురించి పౌలు తగ్గించుకున్నటువంటి విధానం. ఒనేసిము స్థానం ఏంటి ఇప్పుడు? ఇదివరకు దాసుడు. ఒనేసిము స్థానం ఇదివరకు దాసుడు. ఇప్పుడేంటి? ఇప్పుడు దాసుడు కాదు, సహోదరుడు. నీ వలే నా వలే సహోదరుడు. ఇదివరకు ఇతను నీ దగ్గర ఉన్నప్పుడు అతని పోర్షన్
ఒక సర్వెంట్, నీ సర్వెంట్, నీకు మాత్రమే సర్వెంట్. కానీ ఇప్పుడు అతను దేవుని సర్వెంట్, సర్వెంట్ ఆఫ్ గాడ్. మన సర్వెంట్ కాదు, సర్వెంట్ ఆఫ్ గాడ్. అటువంటి ఉన్నతమైన స్థానం ఇప్పుడు అతనికి వచ్చింది అని ఈ పోర్షన్ను తెలియచేస్తూ రాసినటువంటి ఉత్తరమే ఈ ఫిలోమోను. 25 వచనాలే ఉంటాయి. చాలా సింపుల్, చిన్న పుస్తకం, కానీ చాలా మంచి ఆధ్యాత్మిక పాఠాన్ని మనకి నేర్పించేది. కాబట్టి ఇది కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకంలా చేర్చబడింది కదా. ఇక్కడ పౌలు స్థానంలో మనం ప్రభువుని ఊహించుకోవాలా. పౌలు, అతడు నీకేమైనా వచ్చి ఉంటే అది నేను ఇస్తాను నీకు అంటాడు. అలాగే మనం వచ్చినటువంటి దాన్ని ప్రభువు తీర్చేశాడు. తీర్చేసి అక్కడ ఒనేసిముకి ఫిలోమోను ఇంట్లో ప్రవేశం. ఇప్పుడు మనకి ప్రభు ఇంటిలో ప్రవేశం. మనల్ని ప్రభు ఇంటిలో ప్రవేశపెట్టడానికి ఏది అడ్డంగా ఉందో, ఏ రుణం ఉందో అదంతా క్రీస్తు ప్రభు చెల్లించేసేసాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఆయన ఆరాధించడానికి మనకి కారణాలు కావాలా? తండ్రి ఇంట మనల్ని చేర్చడం నిమిత్తం మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రుణపత్రాలన్నిటినీ చించి పారేసి మేకులతో శిలువకు కొట్టేసి ఇప్పుడు మనల్ని దత్తపుత్రులుగా, అది కుమారులుగా తండ్రి ఇంట చేర్చినటువంటి క్రీస్తును ఆరాధించడానికి ఎందుకంటే మంచి కారణం మనకి అక్కర్లేదు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి ఫిలోమోను ఈ పత్రిక ద్వారా మా పితరుడైనటువంటి పౌలు ఒనేసిము నిమిత్తం ఫిలోమోనుకు తాను రాసినటువంటి పత్రిక ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఆయన ఒనేసిము వలె మేము కూడా దురాశకు లోనయ్యి అవినీతికి, అక్రమానికి, స్వార్థానికి లోబడిపోయి కొన్ని తప్పులు మేము చేస్తూనే ఉంటాం. మీ నుంచి మేము దూరస్థలమైపోతూ ఉంటాం. అలాంటి మా నిమిత్తమే క్రీస్తు లోకానికి వచ్చాడని, ఏదైతే మేము రుణపడిపోయామో ఆ రుణాలన్నీ కూడా క్రీస్తు తిరిగి చెల్లించడం ద్వారా మమ్మల్ని మీతో, తండ్రితో ఐక్యపరిచినటువంటి ఈ సాదృశ్యానికి అణువుగా ఈ పత్రిక ఫిలోమోను తన దగ్గర ఇదివరకు దాసుడుగా ఉండి దొంగిలి పారిపోయిన ఒనేసిముని మళ్ళీ కలపడానికై నాయన మరి క్రీస్తు స్థానంలో ఉన్నట్టుగానే పౌలు పనిచేసినటువంటి విధానం ఈ పత్రిక ద్వారా మీరు మాకు నేర్పించినందుకై హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతలు. విన్న మాటలు ఆ పిల్లలు తమ హృదయాల్లో భద్రపరుచుకొని ఆ రకంగా నడుచుకోవడం ద్వారా ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి. మీరు సమస్తమును నూతన పరుస్తానంటున్నారు కాబట్టి మీ చేతికి అప్పగించుకొని తమ్మును నూతన పరుచుకోవడానికి మీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను. ఎప్పుడైతే ఆరాధించబోతున్నారు మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికై మీ మాటలను అందించమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన ఎదుగు వస్తున్నాం. మా వెనుకల్లో రాబడినటువంటి లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేనుండి నాన్న మరొకసారి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలను నోటి నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోమని కోరుతున్నాను. అలాగే చేర్చబడిన మా పిల్లలందరి బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చూడని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరొక సమయం మనకు అనుగ్రహించారు.
మరి మన పితరుడైనటువంటి యోహాను భక్తుడు 12 మంది శిష్యుల్లోనూ పిన్న వయస్కుడు, ప్రభువుకి చాలా ఇష్టమైనటువంటి వాడైనటువంటి యోహాను తాను రాసిన ఈ మొదటి పత్రికలో మరి ఈ రీతిని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రారంభము పిల్లలారా అంటూ మొదలుపెట్టాడు. తర్వాత 4వ వచనంలో చిన్న పిల్లలారా అంటూ చెప్పాడు. ప్రధానంగా ఈ అధ్యాయంలో ఆయన ఉపయోగించుకున్నటువంటి వస్తువు ఏమిటంటే ప్రేమ. ఈ 7వ వచనం నుంచి 27 సార్లు ప్రేమ గురించి రాశాడు. కేవలం 7వ వచనం నుంచి 21, ఈ 14 వచనాల్లో 27 పర్యాయాలు ప్రేమ అని రాశాడు. ప్రేమ ప్రేమ అని రాశాడు. ఎందుకు? ప్రేమ అంటే ఎవరు? దేవుడే కదా. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమై ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఆయన పిల్లలు ఆయన వలె ప్రేమ కలిగి ఉండాలి. ఆయన పిల్లలు కాని వారిలో ఎవరుంటారు? ఈ లోకనాథుడు ఉంటాడు. వాళ్ళు లోకస్తుల వలె ఉంటారు కదా. వాళ్ళకి ప్రేమ అంటే ఎగతాళి. ప్రేమ అనేది కనపడదు వాళ్ళకి. ఎందుకంటే ప్రేమ గల వాళ్ళు ఇంకొకరిని బాధించరు. ప్రేమ గల వాళ్ళు ఇంకొకరి దాన్ని దోచుకోరు. ప్రేమ గల వాళ్ళు ఇంకొకరిని దూషించరు. ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకరి మీద అసూయపడరు, ద్వేషించరు. ప్రేమ ఉన్న చోట ఇవన్నీ పోతాయి. ఈ శరీర సంబంధమైనవన్నీ పోతాయి. ప్రేమ ఎప్పుడు లేదో అప్పుడు ఇవన్నీ నిండిపోయి ఉంటాయి. అయితే ఇక ఒక విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. ఏమంటాడంటే మీలో ఉన్నటువంటి వాడు. ఎందుకంటే మీరు ఎవరు? దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు కాబట్టి మరి మీలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పోడు. కాబట్టి మీరు ఏం చేశారు? ఈ లోకానికి ఖచ్చితంగా మీరు గెలుస్తారు. మీరు వారిని, ఈ లోకంలో ఉన్నవారిని మీరు తప్పకుండా మీరు గెలిచి ఉన్నారు, జయించేశారు అంటాడు. మరి జయించిన వారికి తగిన విధంగా మనం ఉండాలి కదా. లోకమును జయించినటువంటి వారిలో మొట్టమొదట ఉండేది ప్రేమ. ఆత్మఫలంలో మొదటిదేంటి? ప్రేమే కదా. ఎవరు లోకాన్ని గెలుస్తారో వాళ్ళు మొదటగా ఉండేది ప్రేమ. ఆ ప్రేమను గురించి ఈయన మళ్ళీ దాదాపు 27 సార్లు ఈ 14 వచనాల్లోనూ కూడా ఆయన రాసుకొచ్చిన వాడుగా మనకి కనబడతాడు కదా. దేవుడు ప్రేమ స్వరూపి. మరి ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు లోక సంబంధులు కాదు, వారి దేవుని మూలంగా పుట్టినటువంటి వారు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ అనేది ప్రత్యక్షపరచబడింది. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఆయనను అనుగ్రహించను. ఆ విషయాన్ని ఇక్కడ ఈయన మళ్ళీ మనకి ప్రత్యక్షపరుస్తున్నాడు. మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ కాబట్టి మనం కూడా ఆయనలాంటి ప్రేమని, ఆయన ప్రేమని మనం కూడా కలిగి ఉండాలా. అప్పుడు మాత్రమే ఆయన బిడ్డలం అనబడతాం, ఆయనకు వారసులు అనబడతాం. వారసులు మాత్రమే ఆయనతో కలిసి భోజనం చేయడానికి అర్హులవుతారు. మన ఇళ్లలో అందరికీ మన భోజనం బల్ల మీద చోటిస్తామా? అందరికీ కాదు. మనకి తగిన వారు అనిపిస్తేనే అలాంటి వాళ్ళని మన భోజన బల్ల మీద కూర్చోబెడతాం. అలాగే ప్రభు భోజన బల్ల మీద మనం కూర్చోవాలంటే ఆయనకు తగిన వారంగానే మనం కూడా ఉండాలి అనేది ఇక్కడ మరి మనకి హెచ్చరికగా చూపిస్తా ఉన్నాడు ఈయన. ప్రియులారా, దేవుడు మనలను
ఇలాగూ ప్రేమింపగా మనొక్కనినొక్కడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఆయన ఈ రకంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. పాపులమైన మన కోసం, అయోగ్యులమైన మన కోసం, విరోధులమైన మన కోసం, చచ్చిన వారంగా ఉన్న మన కోసం, లోబడనొల్లని వారంగా ఉన్న మన కోసం దేవుడు కుమారుడుగా ఈ లోకంలోకి తగ్గించేసుకుని వచ్చేసాడు. ఆయన ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే మనం కూడా ఆయన పిల్లలు అనిపించుకోవాలంటే ఆయన వల్లనే మనం కూడా ప్రేమించాల్సి ఉంది. ఒకరినొకరు ప్రేమించాల్సి ఉంది కదా. మరి ఆయన ప్రేమ మన యందు అప్పుడే సంపూర్ణమవుతుంది. ఆయన ప్రేమను సంపూర్తి చేసే బాధ్యత మనకు ప్రేమ అప్పచెప్పాడు, మనకు పంచాడు. మనం కూడా ఇతరుల పట్ల అలాంటి ప్రేమను ఎప్పుడు చూపిస్తామో అప్పుడు మాత్రమే ఆయన ప్రేమ మనలో అది పరిపూర్ణం అవుతుంది కదా. దీనివల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియో తెలుసుకొనిచున్నాము. అది మనం ఆయన యందు, ఆయన మన యందు. ఆయన ఏంటో అడిగాడు, మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్నప్పుడు మీకేం కావాలో అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అని చెప్పాడు కదా. ఆయన మన యందు ఉండాలా, ఆయన మాటలు మన యందు ఉండాలా, మనం ఆయన యందు నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయనకి తగిన వారం అవుతాం, ఆయన పిల్లలు అవుతాం, ఆయన ఇంటికి చెందిన వారం కూడా అప్పుడే అవుతాం. మనం ఆయన ఇంటికి చెందిన వారం అవుతాం అప్పుడే. కాబట్టి ఆయన బలలో మనం పాలు పొందాలి అంటే అందుకు ఖచ్చితంగా మరి ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వడం చూపించాలి. ఇతరులు మనల్ని చూసినప్పుడు క్రీస్తు ప్రేమ మనలో కనబడాలి. ఇతరులు మనల్ని చూసినప్పుడు ఆయన ప్రేమ మనలో కనబడాలి. ఎప్పుడు కనబడుద్ది? ఉత్తిని వేషం వేసుకుంటే కనపడదు. కొంతమంది విశ్వాసులు వేషం వేసుకుంటారు. వాళ్ళ వస్త్రధారణ కానీ, అలా ఆహార్యం కానీ, చేతిలో బైబిల్ పట్టుకొని ఉండడం కానీ, పైకేదో అలా మాట్లాడుతాను బట్టి కానీ, అన్నంత మాత్రాన అది నిజమా? కాదు. నీతియు యథార్థమైన వ్యక్తి గలవారై ఉండాలి. దేవుని పోలిక సృష్టింపబడిన వారుగా అప్పుడు మారాలి. అప్పుడు కానీ మనం ఇతరులకి కనపడం, మనలో ప్రభువుని చూపించలేం కదా. కాకి పొరపాటున చన్ను డబ్బాలో పడిందంట. ఆ కాకి పొరపాటున చన్ను డబ్బాలో పడిందంట. తెల్లగా అయిపోయింది. హంస తెల్లగా ఉంటుంది కదా, ఇది కూడా నేను తెల్లగా ఉన్నానని హంసల్లో కలిసిపోయిందంట. ఎంతసేపు ఉంటుంది అది? ఆ గట్టి మీద ఉన్నంతసేపు అది ఉంటుంది. ఆ తర్వాత హంసలు ఏం చేస్తాయి? నీటిలోకి వెళ్ళిపోతాయి. అయినా దాని తెల్లదనం పోదు. వాటితో పాటు ఇది కూడా నీటిలోకి వెళ్ళింది. ఏమైంది? అసలు రంగు బయటపడింది. అంతే కదా, అసలు రంగు బయటపడిపోద్ది. మనం మోసం చేయలేం. మోసం చేయగలమా? అందుకని ఏం చేయాలి? మనం యథార్థ హృదయమే, ప్రభువుకు తగినట్టుగా మనం ఉండాలి. ఆయన లక్షణం వల్ల స్పష్టంగా ఇతరులు గమనించేదిగా ఉండాలి. లేకపోతే బయటపడిపోద్ది. వేషం బట్టి వేసుకుంటాం. ఆ మాటలు ఎప్పుడు మాటల సందర్భంలో ఎప్పుడో సర్రం ఎగురుతుంది. అసలు విషయం బయటపడుద్ది. కయ్యమంటారు. నాకేం కోపం లేదు అనేది కూడా చాలా కోపంగా చెప్తారు. ఎవరిని అడిగారు అనుకుని, ఏంటమ్మా మీరు ప్రభువుని నమ్ముకున్నారంటున్నారు, ఆయన మీద శాంతమంతుడు, ఆయన ఎంతో కోపం లేనివాడు, మీరేంటి అలా కోపపడతారంటే అది ఎలా చెప్తారు తెలుసు? ఇడా నాకు కోపమా, నాకు కోపమా, నాకు కోపమా. మరి దీని ఏమంటారు? ఇలా చెబుతారు, ఇలా చెబుతారు. కాబట్టి వేషం ఖచ్చితంగా అది బయటపడిపోద్ది. అది కాదు, దేవుని పిల్లలని చేయదు. అది ఖచ్చితంగా మన దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. వేషం ఎప్పుడు బయటపడిపోద్ది. అది అసత్యం. అది అసత్యం ఎప్పుడు కూడా వెల్లడైపోద్ది. నిలబడేది సత్యమే కదా. కాబట్టి ఏం చేయాలి? ప్రభువుకు తగినట్టుగా మనం ఉండాలని నేను చాలా స్పష్టంగా యాకోబు గారు ఈ అధ్యాయం అంతా కూడా కేవలం ప్రేమను గురించే. ఇంకా చిన్నపిల్లలారా ఈ 1వ యోహాను పత్రిక అంతా దాని మీదే ఉంటుంది, ప్రేమ మీద ఉంటుంది. మనం ఆయన దృష్టికి చిన్న పిల్లలం
అంటే ఆయన వృద్ధుడు. ఇందాక పౌలు గారు చెప్పారు కదా, నేను వృద్ధుడిని అని. వీళ్ళందరూ కూడా వృద్ధులు, దేవుని యందు వృద్ధులు, విశ్వాసంలో వృద్ధులు, ఆత్మీయ జీవితంలో వృద్ధులు. కాబట్టి మిగతా వాళ్ళందరూ వారి కళ్ళకి చిన్నపిల్లలే. కాబట్టి ఇక్కడ నిలబడేవాళ్ళు కూడా దేవుని యందు వృద్ధులు, విశ్వాసం యందు వృద్ధులు. వయసు గురించి కాదు. కాబట్టి ఇక్కడ నిలబడేవారి కంటే వయసులో పెద్దోళ్ళు అయినా సరే వాళ్ళు చిన్నోళ్ళు లెక్క. నా కృష్ణాపర్ గారి కంటే నాన్న 12 ఏళ్ళు పెద్దాడు. కృష్ణాపర్ గారి కంటే నాన్న 12 సంవత్సరాలు పెద్దాడు. కృష్ణాపర్ గారు ఉత్తరాలు రాసేవాడు, అలానప్పుడు మీటింగ్లు ఉన్నాయి, తన సేవకుల మీటింగ్ ఉంది రండి అని. చివర దేవుని ప్రేమలో మీ అన్న కృష్ణాపర్ అని రాసేవాడు. ఇజ్రాయెల్ గారికి అన్న ఆయనకంటే 12 ఏళ్ళు చిన్నవాడు. కానీ ఏంటంటే ఆత్మీయంగా కేంద్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనే అన్న. ఆయనకంటే పెద్దోళ్ళు కూడా ఆయనకంటే చిన్న లెక్క అనమాట. అందుకని నేను చిన్న పిల్లలారా అంటే ఒకవేళ ఈ సండే స్కూల్ పిల్లలకి అనుకుంటున్నారేమో, మనందరము చిన్నపిల్లలమే. మనందరం చిన్నపిల్లలమే. చూడండి, ఈ పక్క పేజీల్లో చూడండి కనపడుతుంది మీకు. 2వ అధ్యాయంలో ఎన్నిసార్లు ఉంటుంది? 2వ అధ్యాయంలో చిన్నపిల్లలారా అని ఉంటుంది. మళ్ళీ 3వ అధ్యాయంలో మళ్ళీ చిన్నపిల్లలారా ఉంటాయి. ఖచ్చితంగా ఎక్కువగా రాశాడు. మళ్ళీ అందరూ ఆయనకి దృష్టికి చిన్నపిల్లలు. ప్రతి అధ్యాయంలోనూ చిన్నపిల్లల ప్రస్తావన రాశాడు. చిన్నపిల్లలారా అనే మాట ప్రతి అధ్యాయంలోనూ మనకి చూపిస్తాడు కదా. చూడండి, 2వ అధ్యాయంలో ప్రారంభమే నా చిన్న పిల్లలారా అని మొదలుపెట్టాడు. మళ్ళీ అందులో 12వ వచ్చిన దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ చిన్న పిల్లలారా. 14వ అధ్యాయంలో మళ్ళీ చిన్న పిల్లలారా. చూడండి ఎన్నిసార్లు అన్నాడు. 2వ అధ్యాయంలో చిన్నపిల్లలారా. మళ్ళీ 18వ అధ్యాయంలో మళ్ళీ చిన్నపిల్లలారా అని మళ్ళీ మొదలెట్టాడు కదా. అలాగే చాలాసార్లు, ఎందుకంటే ఆత్మీయంగా మనం ఇంకంటే చిన్నోళ్ళు కాబట్టి చిన్నపిల్లలారా. అందుకని చిన్నోళ్ళు కూడా పెద్దోళ్ళు కూడా చిన్నోడిని ఇక్కడ నుంచి ఉంటే కనుక అన్న అని అనాల్సిందే. అన్న అది ఊరికనే అనలేకది, ఆత్మీయంగా దేవుడు బయలుపరిచినటువంటి విషయం. కాబట్టి మనం ఎలా ఉండాలి? క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు ఎలా అయితే మనల్ని ప్రేమించి మన కోసం మనల్ని తండ్రికి కుమారులను చేయడానికి, ఆయనకి మనల్ని దత్తపుత్రులను చేయడానికి, ఆయనతో మనల్ని సమాధానపరచడానికి, మనల్ని ఎంతో ప్రేమించి మన కోసం ఆయన రక్తాన్ని చెందించేశాడు, ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు. కాబట్టి ఆయనకు వారసులు అవడానికి, ఆయన కోసం రక్తం చెందించడానికైనా, అంటే ఇతరులది కాదు, మనదే. ఇతరులను రక్తం చెందించడానికి కాదు, మన రక్తాన్ని చెందించడానికైనా సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ఆయన కోసం చనిపోవడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇందాక చెప్పుకున్నటువంటి ఫిలోమోను అలాగే నీరో చక్రవర్తి చేత చంపబడ్డాడు. హతసాక్షిగా ఆయన అయిపోయాడు. కాబట్టి హతసాక్షి అంటే ఈ లోకపు దరిద్రం వదిలిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ మురికి, ఈ పాపపు కంపు, ఈ తప్పతో ఇది అనుభవిస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రతి వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాల్సిందే. ఎవరు ఉంటారు ఏటెళ్ళ కాలం ఈ లోకంలో? వ్యాన్ వచ్చి 10 మందిని తీసుకెళ్తుంది. 100 మంది ఉన్నారు అక్కడ, 10 ట్రిప్పులు తిరగాలి. అందరూ ఫస్ట్ ట్రిప్కి వెళ్ళిపోవాలని కోరుకుంటారు కదా. ఎందుకలా? ఆ కంపు పోతుంది, ఆ కంపు భరించలేక అందరూ మొదటి ట్రిప్లోకి వెళ్ళిపోవాలని పోటీ పడతారు. అవి మొదటి ట్రిప్ ఇది వెళ్ళిపోయింది అనుకోండి, 2 ట్రిప్పులోనే వెళ్ళిపోవాలని పోటీ పడతారు. అంటే ముందు వెళ్ళిపోవాలని, ఈ కంపు వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు కదా. అలాగే ఈ లోకమే కంపు, ఈ కంపులోనే ఉన్నాం మనం. కాబట్టి ఎంత తొందరగా ఈ లోకాన్ని వదిలిపెట్టుకొని మనం వెళ్ళిపోతే మళ్ళీ ప్రకటనలో కూడా చెప్తారు కదా, ఎప్పటి నుండి ప్రభునందు నిద్రించు మృతులు ధన్యులు, వారి ప్రయాసం ముగించుకుని వెళ్ళిపోయారంట. ప్రయాసం ముగించుకుని వెళ్ళిపోయారంటే ఈ లోకంలో ఉన్నంతకాలం
ప్రయాసపడి భారం మోస్తూనే మనం ఉన్నాం. అలాంటి వారిని ప్రభు పిలిచాడు. కాబట్టి మరి మనం క్రీస్తుకు తగినట్టుగా మనం మార్చుకోవాలి. మనలో క్రీస్తు కనబడాలి. అప్పుడు మాత్రమే మనం ఆయనకి తగిన వారం అవుతాం. అప్పుడు మాత్రమే ఆయన దేహంలో రక్తంలో పాలు పొంగులు పొందడానికి కూడా మనం అర్హులం అవుతాం. దేవుడి మాటల్ని దీవించును గాక.